30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. ఇక్కడ ధర్మవరంలో ఉండేది కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎమ్మెల్యేగా. ఆయనపై పోటీకి దిగడానికి మీకున్న గట్స్ ఏంటి అసలు? ఏ ధైర్యంతో ఇక్కడికి వచ్చారు మీరు? అసలుకి పూర్తిగా నాన్ లోకల్. మీకు ధర్మవరంకు ఉన్న సంబంధం ఏంటి అసలు? ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నేటి వరకు గుడ్ మార్నింగ్ ధర్మవరంతో తిరుగుతున్నారు ఆయన. కబ్జాల కోసం తప్ప ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నాయి, అసైన్ భూములు ఎక్కడ ఉన్నాయి, డీకేటీ పట్టాలు ఉన్నాయి. సత్యకుమార్ గారు ఢిల్లీలో లాబింగ్ చేసుకుంటూ ఢిల్లీలో ఉంటారు. హైదరాబాద్ పెద్ద 5 ఎకరాలు ఉన్న ఒక ఫామ్ హౌస్లో అక్కడ సెటిల్మెంట్స్ పంచాయతీ చేసుకుంటూ హైదరాబాద్లో ఉంటారు. ధర్మవరంలో ఎప్పుడు కూర్చొని భయాన్ని పోగొడతారు మీరు అసలుకి? పూర్తి సినిమా కావాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. ఇంటర్వ్యూ కూడా కాలే, ఇంకా పేర్లు పడ్డాయి. ఇటువంటి టాటాకు చెప్పులకు భయపడడానికి నేను ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలం ఎంత అంటే అందరికీ అది ఒక ప్రశ్నార్థకమనమాట. ధర్మవరంలో కేవలం కూటమిని నమ్ముకునే మీరు పనిచేస్తున్నారా, లేకపోతే బీజేపీ నమ్ముకొని పనిచేస్తున్నారా? ఇక్కడ సత్యకుమార్ గారు అసలు క్యాస్ట్ ఏంటి? సత్యకుమార్ యాదవా, జాదవా? ప్రత్యర్థుల నెరేటివ్స్ లోకి నేను పడే వ్యక్తిని కాదు. జగన్మోహన్ రెడ్డి హిందూనా, క్రిస్టియనా? అఫిడవిట్ లో స్పౌస్ నిల్ అని పిలుస్తారు. అవును, కానీ ఈరోజు ప్రచారంలో మీ వైఫ్ మీ వెంట నడుస్తుంది. అది వ్యక్తిగత విషయం. దేశవ్యాప్తంగా బీజేపీ ఏమో మతాన్ని అడ్డు పెట్టుకొని చేస్తే, ధర్మవరంలో మాత్రం సత్యకుమారు ఒక బీసీ నినాదాన్ని పెట్టుకొని కులం ట్యాగ్ లైన్ తో రాజకీయాలు చేస్తున్నారు. ధర్మం ఆధారంగానే రాజకీయాలు చేస్తాను నేను. ప్రజలు ఎటువంటి వ్యతిరేకత ఉన్నారో మీకు తెలుసు. 5 ఏళ్ల క్రితం ప్రజల మధ్యలో జరిగి బుగ్గలు నిమిరి తల మీద చేతులు పెట్టి మాట్లాడిన వ్యక్తి ఇవాళ ప్రజలను చూడ్డానికి భయపడుతున్నాడు. బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరుగుతున్నాడు. పులివెందులకు పైన కూడా 2000 మంది పోలీసులు తీసుకెళ్తున్నాడు. అంటే సత్యకుమార్ గారు మొత్తం కూడా రాజకీయాన్ని డబ్బుమయం చేసేశారు. మీరు మేఘాల మీద విహారయాత్రలు చేయాలని మీరు కోరుకోవచ్చు నాగరుడిలాగా, కానీ అట్లాంటి అవకాశాలు లేవు. గతంలో కూడా మీరు కామెంట్ చేశారు, ఈడీ రైడ్స్ చేయించి అరెస్ట్ చేయిస్తే ఏ జైల్లో ఉన్నాడో కూడా తెలియకోకుండా చేస్తాను అని అన్నారు. ఊచలు లెక్క పెట్టిస్తానని ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈడీ ఏమన్నా సత్యకుమార్ గారి జోబులో ఉందా? ఊచలు లెక్కించకపోతే నా పేరు సత్యకుమార్ గారు. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి బీజేపీ జాతీయ కార్యదర్శి, ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం ఎన్డీఏ అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్న సత్యకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. సార్ నమస్తే. సార్ నమస్కారం నాగరాజ్ గారు. సార్, సత్యకుమార్ గారు అంటే చాలా కొంతమందికి తెలుసు, అంటే సీనియర్లకు చాలామంది, ఈ ప్రాంతంలో చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. ఒక్కసారిగా మీరు ధర్మవరం నుంచి పోటీలోకి దిగాలకే రాయలసీమ అనే ప్రాంతంలో అంతా కూడా ఒక్కసారి అలర్ట్ అయిపోయిందంట, సత్యకుమార్ ధర్మవరం నుంచి దిగబోతున్నాడని. అది ఎందుకంటే ధర్మవరంలో ఉన్నది ఆషామాష వ్యక్తి కాదు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ఆయనపై సత్యకుమార్ బరిలో పోటీకి దిగారా? ఎంత ధైర్యం ఆయనకు, ఎన్ని గుండెలు, ఎన్ని గట్స్ అంటున్నారనమాట. అదే నేను కూడా అడగబోతున్నాను. ఇక్కడ ధర్మవరంలో ఉన్నది కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎమ్మెల్యేగా. ఆయనపై పోటీకి దిగడానికి మీకున్న గట్స్ ఏంటి అసలుకి? నక్సలైట్లతో కొట్లాడిన గుండెలు కాబట్టి ఇటువంటి వ్యక్తుల మీద వ్యక్తులతో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధర్మవరం పేరుకు ఆ రకంగా, ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ కక్షలు కార్పణ్యాలు ఉండేవి. అనేక రకమైన రాజకీయపరమైన హత్యలు ఇక్కడ జరిగాయి. దాని కారణంగా ధర్మవరం అనేసరికి ఒక భయానక వాతావరణం నెలకొని ఉంది. వ్యక్తుల మనసులో కూడా ధర్మవరం అంటే అది ఏందో, కానీ ఇక్కడ మనుషులు చాలా తీయనైన వాళ్ళు. ఇక్కడ మీ ఉద్యాన పంటలు కూడా చాలా తీయగా ఉంటాయి మీకు తెలుసుకుంటే. ఈ వ్యక్తి కారణంగా ఈ ధర్మవరానికి ఆ చెడ్డ పేరు వచ్చింది. వ్యక్తి కారణంగా ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు అంటున్నారు, ఏ పేరైతే తీసుకున్నారో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అని, ఆ వ్యక్తి కారణంగా. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా అతనికి ఎందుకు భయపడుతున్నారు ప్రజలు? దారుణాలు చేయడము, అరాచకాలు చేయడము, కత్తులతో వాళ్ళ వందిమాగదులు స్వైర విహారం చేయడము, అంటే వాళ్ళు కబ్జాలు చేసుకుంటూ ఎక్కడ వెళ్తే అక్కడ భూములను కబ్జా చేసుకుంటూ ప్రజల మీద అరాచకాలు చేస్తూ అభివృద్ధిని పూర్తిగా గాలి వదిలేసి సంక్షేమాన్ని వదిలేసి ఈ రకంగా దౌర్జన్యాలతోనే కాలం వెలిపుచ్చుతూ వచ్చారు. గతంలో ఎమ్మెల్యేగా ఉంటున్న 5 సంవత్సరాలు కానీ, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటున్న 5 సంవత్సరాలు కానీ. కాబట్టి ఇటువంటి తాటాకు చెప్పులకు భయపడడానికి నేను బీజేపీ కార్యకర్తనండి. కాబట్టి మహా చూసినప్పుడు వ్యక్తులకు భయపడాల్సిన అవసరమే లేదు. ఈ ఎదురొడ్డి నిలబడడం అలవాటైన వాళ్ళం. నేను అనేది భౌతికంగా అని కాదు,
సైద్ధాంతికంగా అనేక వాటితో పోరాడిన సంస్థ నుంచి వచ్చాను నేను. ఒక జాతీయవాద భావాలు ఉన్న సంస్థ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన విద్యార్థి పరిషత్లో పెరిగిన వాడిని. భారతీయ జనతా పార్టీలో కొన్ని సంవత్సరాలుగా పనిచేసిన కార్యకర్తని. అనేక రాష్ట్రాల్లో పనిచేసిన నేపథ్యంలో అనేక పరిస్థితులు ఇటుకన్నా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఇటువంటిది రాజకీయాల్లో ఈ మాత్రం కూడా చేయలేకపోతే ఎదుర్కోలేకపోవడం అనేది మా రక్తంలో లేదు. ఎవరితోనే ఎదుర్కొనే ధైర్యం ఉంది, ఆ సత్తా కూడా ఉంది. ఖచ్చితంగా ఉందండి, దాంట్లో ఏం అనుమానమే లేదు. అంటే ఆ పర్సనాలిటీ కూడా ఒక చిన్న పర్సనాలిటీ, భారీ కటౌట్ కూడా కాదు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి, ఆ గుండె ధైర్యం? గుండె సైజు ఒకటే ఉంటుందండి, కటౌట్తో సంబంధం లేకుండా గుండె సైజు ఒకటే ఉంటుంది. ఆ గుండెలో ధైర్యానికి కటౌట్తో సంబంధం లేదు, కటౌట్తో పని లేదు. గుండెలో ధైర్యం ఉండాలా. మీరు చేసిన సంస్థ ఇచ్చిన ప్రేరణ కానీ, మీరు పనిచేసిన సందర్భంలో కలుసుకున్న వ్యక్తులు కానీ, ఆ పరిచయాలు కానీ గుండెలో ఆ ధైర్యాన్ని నింపుతాయి. ఇట్లాంటి ఉడత ఊపులకు భయపడే గుండె అయితే కాదు ఇది. దేనికి భయపడుతుంది సత్యకుమార్ గారు? సత్యకుమార్ ఏదన్నా ఒక అవినీతి ముద్ర వేసుకోవడానికి భయపడతాడు. అరే సత్యకుమార్ చెడ్డవాడు అనిపించుకోవాలంటే సత్యకుమార్కి భయం వేస్తుంది. సత్యకుమార్ ఎవరి మీద దౌర్జన్యాలు పాల్పడతాడు అంటే భయం వేస్తుంది. సత్యకుమార్ ఎప్పుడైనా ఎవరైనా కమిషన్ తీసుకుంటాడో లేదా ఇంకోటో మిగతా వాళ్ళలాగా అని అనుకుంటారేమో అని భయం వస్తుంది. సో ఆ ఇమేజ్ కాన్షియస్ ఉన్న వ్యక్తి సత్యకుమార్. సో ఈ నిందలు మోయడానికి సిద్ధపడిన వ్యక్తి సత్యకుమార్. అంతేగాని ఇటువంటి శక్తులకి, అరాచక శక్తులు ఎదురొడ్డి నిలబడడానికి, పోరాడడానికి భయపడే గుండె అయితే కాదు. ఓకే, రెండు అంశాలు మనం తీసుకుంటాం. మొదటి అంశంలో మనం వస్తే ఇక్కడ హత్యలు జరిగాయి అవి అన్నారు కదా, అంటే అది ఎప్పుడు సానే కుటుంబము అండ్ మద్దల చెరు కుటుంబము ఈ పరిటాల వారి ఈ కుటుంబాల మధ్య గొడవలు ఉన్నప్పుడు మాత్రం అప్పుడు హత్యలు జరిగాయి. ఇక్కడ వారు వీరిని చంపారు, వీరు వారిని చంపారు, వర్గపోరు జరిగింది. ఆ తర్వాత పరిటాల రవి గారి మరణం కావచ్చు, వాళ్ళ మరణాల తర్వాత ఇక్కడ అలాంటివి లేవు. అంటే వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత హత్యా రాజకీయాలు లేవు కదా ఇక్కడ. హత్యా రాజకీయాలు గతంలో ఉన్న వాళ్ళందరినీ వెంటేసుకొని తిరుగుతుంటాడు. గతంలో కేసులు ఉన్న వాళ్ళని వెంటేసుకొని, మీ చుట్టూ ఉన్న రౌడీ ముక్కలు చూస్తే నా పేర్లు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. వీళ్ళందరూ ఒక మర్డర్ కేసులో, 2 మర్డర్ కేసులో, ట్రిపుల్ మర్డర్ కేసుల్లో ఉన్న వాళ్ళు, ముద్దాయిలుగా ఉన్న వాళ్ళు, జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ప్రజల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భౌతిక దాడులు కూడా అక్కడక్కడ పాల్పడుతుంటారు. కానీ వీళ్ళు చేస్తున్నది అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి అధికార పార్టీకి తొత్తులుగా ఉంటున్న కొంతమంది అధికారులను తెచ్చిపెట్టుకోవడం, తీసుకొని వాళ్ళ ద్వారా కేసులు బనాయించి భయపెట్టడమే. దౌర్జన్యాలు చేయడం అంటే, దౌర్జన్యం అంటే భౌతికంగా దాడులు చేస్తారని కానీ అంత ధైర్యం వీళ్ళకి లేదు. వీళ్ళు ఏం చేస్తారు, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు బనాయించడం, చిన్న సంఘటన కూడా ప్రతిపక్షాల మీద 307 కేసులు పెట్టించడము, ఇటువంటివి. లేదా వాళ్ళ ఆస్తులు నష్టం జరిగించడం. నిన్న కూడా ఒక వెంకటరమణ అనే ఒక కార్యకర్త మురుగుబుల మా పార్టీలో చేరితే ఇవాళ అతను అరటి చెట్లకు నిప్పు పెట్టారు. అరటి చెట్లకు నిప్పులు పెట్టి 10 చెట్లను కాల్ చేశారు. సరే, మా కార్యకర్తలు కేసు పెడతాడు. అంటే ఈ రకంగా ఎకనామిక్గా క్రిపుల్ చేసేది, ఆర్థికంగా దెబ్బతీసే పనులు చేసి దానివల్ల భయపెట్టే ప్రయత్నం చేస్తారు. లేదా దొంగ ఏది భూములు ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని నిషేధిత భూముల్లోకి 22 చేర్చేయడం, దానివల్ల ఇబ్బంది పెట్టడం, వాళ్ళు కోర్టుకు వెళ్ళేలా చేయడం, ఇటువంటి జిత్తులు మారి తనం తప్పిస్తే నిజమైన ధైర్యం ఉన్న వ్యక్తులు కాదు. ఈ రకంగా ఆర్థికంగా దెబ్బతీసి, ఆర్థిక మూలాలను దెబ్బతీసి దానివల్ల భయభ్రాంతులు చేయడం, ఈ రకమైన పనులు వీళ్ళు చేస్తుంటారు. మీరు ఇన్ని చేస్తున్నారు వెంకటరామరెడ్డి గారు అంటున్నారు కదా, కానీ ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరంతో ప్రజల ముందుకు రోజు వెళితే జగన్మోహన్ రెడ్డి గారన్నా ప్రజల మధ్యకి ఇప్పుడు ఎన్నికల మూమెంట్లో వస్తున్నాడు. ఈయన ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నేటి వరకు గుడ్ మార్నింగ్ ధర్మవరంతో తిరుగుతున్నారు. ఆయన ఇప్పుడంటే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వెళ్ళట్లేదు లేండి. మనం ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు కూడా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రజల మధ్యలో ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తూ ఆయనకు సమస్యలు విన్నవించేవారు కదా. ఎక్కడ మీరు అటువంటి సందర్భాలు లేవు. మీరు ధర్మవరంలో ఇప్పుడు దిగి వెళ్ళిన తర్వాత మీరు ధర్మవరంలో ఏ వ్యక్తినైనా అడగండి, ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి ధైర్యంగా కూడా చెప్తారు. భయాందోళన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా చెప్తారు. గుడ్ మార్నింగ్ అంటే అందరికీ మాకు బ్యాడ్ మార్నింగ్ అనుకుంటారు. ఇక్కడ భయాన్ని ఖచ్చితంగా పోగొడతాను. ఈ కబ్జాలు పాల్పడిన వాళ్ళకి ఖచ్చితంగా న్యాయ పరిధిలో బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. ఏ తప్పులు చేశారో ఆ తప్పులన్నిటికీ శిక్ష అనుభవించక తప్పదు. ఎవరైనా సరే, ఏ శక్తి కూడా దీన్ని ఆపలేదు. ఎలా ఆపుతారు? సత్యకుమార్ గారు ఢిల్లీలో లాబింగ్ చేసుకుంటూ ఢిల్లీలో ఉంటారు. హైదరాబాద్ పెద్ద 5 ఎకరాలు ఉన్న ఒక ఫామ్ హౌస్లో అక్కడ సెటిల్మెంట్స్ పంచాయతీ చేసుకుంటూ హైదరాబాద్లో ఉంటారు. మొత్తం కార్పొరేట్ లాబింగ్ చేస్తుంటాడు ఈయన. ఈ అవినీతి మరకలు అనేటివి లేకోకుండా చూసుకుంటూ బయటికి కలరింగ్స్, లోపల మాత్రం ఉత్త లాబింగ్ మాస్టర్ అంటారు. మీరు ఢిల్లీ, హైదరాబాద్ చక్కర్లు కొడుతుంటారు. ధర్మవరంలో ఎప్పుడు కూర్చొని భయాన్ని పోగొడతారు మీరు అసలుకి? ఏమండి, సత్యకుమార్ అనే వ్యక్తికి ఎక్కడ బాధ్యతలు ఇస్తే అక్కడ వెళ్ళి పనిచేశాడు. సత్యకుమార్ ఒక లారీ డ్రైవర్కి పుట్టిన దిగువ మధ్యతరగతి కుటుంబంలో వచ్చినవాడు. నేను ముందే చెప్పాను, సత్యకుమార్ ఇమేజ్ కాన్షియస్ కలిగినవాడు. సత్యకుమార్ ఎక్కడ కూడా ఒక చిన్న అవినీతి ఆరోపణ, చాలా పెద్ద స్థాయిలో పనిచేశాడు. అనేక కేంద్ర మంత్రుల దగ్గర ఓఎస్డీగా ఉంటూ, ఉపరాష్ట్రపతికి ఓఎస్డీగా ఉంటూ చాలా పెద్ద స్థాయి
స్థాయిలో డిఫాక్టో వ్యక్తిగా మంత్రిత్వ శాఖలు నడిపాడు. నేరుగా ఆనాటి అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర నుంచి లాల్ కృష్ణ అద్వానీ గారి నుంచి నేరు ఉన్న అగ్రనాయకత్వంతో నేరుగా సంబంధాలు ఉన్న వ్యక్తి. ఇటువంటి సంబంధాలు ఉన్న వ్యక్తి కూడా ఒక్క అవినీతి మరక ఎక్కడా లేదు. ప్రతిపక్షాలు ఇట్లాంటివి ఏమన్నా చెప్తే నేను ఫస్ట్ టైం వింటున్నాను మీ నోటి నుంచి. ఇటువంటి ఇది ఎక్కడ సత్యకుమార్కి ఫామ్ హౌస్ లేదు. సత్యకుమార్కి ఉన్నది ఒకే ఒక ఇల్లు, అది హైదరాబాద్లో ఉంది. ఊరి బయట ఉంటుంది. ఊరి బయట ఉన్నవన్నీ ఫామ్ హౌస్లో అయ్యేటట్టు ఉంటే ఇంకా దానికి మీరు చెప్పిన ఎక్స్టెంట్ కూడా కాదు. మీ ప్రత్యర్థి అదే ఆరోపి, మీ ప్రత్యర్థి వర్గం అదే ఇంకోటి లాబింగ్ అనే పదానికి సత్యకుమార్కి అర్థమే తెలియదు. లాబింగ్ చేసేవాడు సత్యకుమార్ కార్యకర్త. సత్యకుమార్ కేరళ లాంటి రాష్ట్రంలో పంపిస్తే రాష్ట్రానికి పరిమితమై రాష్ట్రంలో పనిచేస్తాడు, ఢిల్లీలో కనిపించాడు. ఉత్తరప్రదేశ్ పంపిస్తే ఉత్తరప్రదేశ్లోనే పనిచేస్తాడు. ఇవాళ అండమాన్కి పంపిస్తే అండమాన్లో నెలల తరబడి ఉండి అక్కడ పనిచేస్తాడు. కానీ లాబింగ్ చేసే వ్యక్తి సత్యకుమారే కానే కాదు. సత్యకుమార్ మీద ప్రపంచంలో ఎవడు కూడా ఒక చిన్న విమర్శ ఈ రకంగా చేయలేడు. ఎందుకంటే అట్లా అత్యున్నత స్థానాల్లో పనిచేసే అవకాశం సత్యకుమార్కు లభించింది. ఇంత చిన్న అవినీతి మరక కూడా లేదు. నేను ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాను, నాకు దేనికైనా నేను భయపడతానంటే ఈ అవినీతి మరక అంటించుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాడికి దూరంగా ఉంటాను. లాబింగ్ అనే పదానికి అర్థమే తెలియదు. ఎందుకంటే ఒక కార్యకర్తను నేను. కార్యకర్తగానే లాబింగ్ చేసేవాడు ఉంటే ఈ స్థాయికి చేరుకునే ప్రసక్తి లేదు. బీజేపీ కార్యకర్త కన్నా ఎక్కువ మంత్రుల దగ్గర, ఉపరాష్ట్రపతి దగ్గర, ఓఎస్డీగా ఇవే చేశారు కదా. కార్యకర్తగా ఎప్పుడు పనిచేశారు మీరు? ఏమంటే విద్యార్థి పరిషత్ నుంచి కార్యకర్తగా పనిచేశాను. ప్రభుత్వంలో నేరుగా ఎప్పుడు ప్రభుత్వంలో పూర్తిగా లేము. అయినా మంత్రుల దగ్గర ఓఎస్డీకి చేసినా నేను చేస్తున్న పని పార్టీ కార్యక్రమాలే చేసేవాడిని. ఒకవైపు ప్రభుత్వపరమైన పనులు చేసుకుంటూ పార్టీకి మంత్రిత్వ శాఖలకి అనుబంధంగా పనిచేశాను. ఉదాహరణకి గత సంవత్సరం 14-19 మధ్య చూస్తే మొదటి సంవత్సరం కానీ రెండో సంవత్సరం కానీ పూర్తయిన సందర్భంగా చేసిన కార్యక్రమాలు, లేక తిరంగా యాత్ర చేసినప్పుడు చేసిన కార్యక్రమం కానీ పార్టీ కార్యక్రమం ప్రభుత్వంతో పాటు కలిసి చేసింది. 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము సబ్కా సాత్ సబ్కా వికాస్ కార్యక్రమాలు చేశాం. తర్వాత మోడీ ఉత్సవాన్ని చేశాం. ఇవన్నీ కూడా పార్టీకి అనుసంధానం చేసుకుంటూ ఒక కార్యకర్తగా నేను ఆ బాధ్యతలు కూర్చొని ప్రైవేట్ వ్యక్తిని. నేను ఎప్పుడు ప్రభుత్వంలో నేరుగా లేను. ఆ సందర్భంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉండి పనిచేసేవాడిని, మంత్రిత్వ శాఖలు ఓఎస్డీగా ఉండేవి. కానీ చేస్తున్న పనులు కార్యకర్తగానే. భారతీయ జనతా పార్టీలో సత్యకుమార్ని ఎవరైనా చూసినా, ఎవరిని అడిగినా కార్యకర్తగా చూస్తారు కానీ ఒక అధికారిగా చూడరు. అధికారిగా ఉన్న కారణంగా పరిపాలనా అనుభవం వచ్చింది, అది నా అదృష్టం. కానీ చేస్తున్న పనులు మాత్రం ఒక కార్యకర్త ఏ పనులు చేయాలో ఆ పనులే చేస్తూ వచ్చాడు. ఓకే, ఇకపోతే మీరు తొలుత సత్యకుమార్ గారు హిందూపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ పడబోతున్నారు అనేది, బరిలో దిగబోతున్నారు అనేది ప్రచారం జరిగింది. అది కూడా ఎందుకంటే ఎంపీ అనుకున్నప్పుడు మనకి లోకల్ నాన్ లోకల్తో సంబంధం లేదు. అంటే ఎమ్మెల్యేలను బేస్ చేసుకొని పోతుంటుంది ఓటింగ్ అంతా కూడా. ఎంపీ మొత్తం 7 నియోజకవర్గాలు ఫాలోఅప్ చేసుకుంటూ ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉంటూ వారికి వచ్చిన ఓటే వీరికి ఒక ఓటు వాళ్ళకు ఓటు వస్తుంటుంది. అంటే లోకల్ నాన్ లోకల్ ఇక్కడ మనకు పరిగణలోకి రాదనమాట. కానీ ఎమ్మెల్యే అన్నప్పుడు లోకల్ ఉంటేనే బాగుంటుంది, నాన్ లోకల్కి ఆదరణ తక్కువగా ఉంటుంది అంటారు కదా. మరి ఎంపీగా పోటీ చేసిన మిమ్మల్ని ధర్మవరంకి ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో బరిలోకి దింపింది బీజేపీ? ఏమండి, మీ స్థానికత ఇది మాట్లాడుతున్నప్పుడు మనం కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. నేను హిందూపురం అడిగిన మాట వాస్తవమే. అయితే పార్టీ రాష్ట్రాల్లో పార్టీ ప్రయోజనాల దృష్ట్యా నన్ను రాష్ట్రానికి పంపించాలని నిర్ణయించింది. నాకు పార్టీ నిర్ణయమే శిరోధార్యం. మరీ చెప్తుంది, నేను పార్టీ కార్యకర్తని, సైద్ధాంతిక నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్తని. పార్టీ కేంద్రంలో సత్యకుమార్ యొక్క హవా అజమాయిషి తగ్గించాలి, రాష్ట్రానికి పరిమితం చేయాలి అనేసి, అంటే పురంధేశ్వరి గారు కావచ్చు, ఇతరత్ర కేంద్రంలో ఉన్న నాయకులు ఒక కుట్రలో భాగంగా మిమ్మల్ని ఎమ్మెల్యే. ఎటువంటి భారతీయ జనతా పార్టీలో ఎటువంటి కుట్రలు లేవు, ఎటువంటి మీరు అన్నట్టు ఊహాగానాలు తప్పిస్తే ఎటువంటి కుట్రలు లేవు. పార్టీ అధినాయకత్వం పెట్టింది. వీళ్ళు కుట్రలు చేసే అవకాశమే లేదు, చేయాల్సిన అవసరము వాళ్ళకి లేదు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, మేమందరం సమిష్టిగా పనిచేస్తుంటాం, కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మీరు మిగతా వైఎస్ఆర్సీపీలోనో ఇతర పార్టీలలో, ఏది వ్యక్తి నిర్మిత పార్టీలలో ఇటువంటి కుట్రలు జరుగుతాయేమో కానీ సైద్ధాంతిక ప్రాతిపదికన పునాదుల మీద నిర్మింపబడిన పార్టీ బీజేపీ. నేను పోటీ జరగలేదు. పత్రికా వార్తల్లో, టీవీ ఛానల్స్లో వచ్చాయి. పోటీ నేను ఎప్పుడు అధ్యక్ష పదవి ఇవ్వమని నేను ఏనాడు అడగలేదు, పురంధేశ్వరి గారు కూడా అడగలేదు. కానీ పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఆనాడు ఆమె సీనియారిటీ కానీ, ఆమె అనుభవం కానీ పురంధేశ్వరి గారిది ఎక్కువ కాబట్టి అధ్యక్షుడిగా తీసుకున్నారు. పత్రికల ద్వారానే నాకు తెలిసింది. నాకేం నాయకత్వం ఎప్పుడు పిలిచి నిన్ను అధ్యక్షుడిగా ఇంట్రెస్ట్ ఉందా అని అడగలేదు. నేను కూడా నాకు ఇంట్రెస్ట్ ఉందనే విషయం చెప్పలేదు. నేను 3 సార్లు జాతీయ కార్యదర్శిగా అయినప్పుడు ఏనాడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక్కరిని కూడా అడిగిన ప్రసక్తే లేదు, ఒక్కసారి కూడా అడగలేదు. అమిత్ షా గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను అడగలేదు. సడన్గా ఆయన ఒకరోజు నాకు ఫోన్ చేసి నేను జాతీయ కార్యదర్శిగా చేస్తున్నాం అన్నారు. మంచిది సార్ అన్నాను. తర్వాత నడ్డా గారు అయినప్పుడు 2వ జాతీయ కార్యదర్శిగా అన్నారు. మంచిది సార్ అన్నారు. 3వసారి వారు పేపర్లో వచ్చింది, ఇదో ప్రకటన వచ్చింది, ప్రకటనలో 3వసారి జాతీయ కార్యదర్శి. ఒక్కసారి కూడా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు నేను. అవసరం భారతీయ జనతా పార్టీలో రాదు.
కాబట్టి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. కేంద్ర పార్టీ నాకు చాలా స్పష్టంగా చెప్పింది, మా జాతీయ అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెప్పారు, నువ్వు ఇలా అనుకున్నావు, ఇలా అడిగావు, కానీ రాష్ట్రంలో పార్టీ ప్రయోజనాలు చూస్తే నువ్వు అక్కడ ఉండాల్సి వస్తుందని, మీ నిర్ణయం శిరోధైర్యం సార్ అన్నారు. ఆ కారణంగా నేను ధర్మవరం వచ్చాను. అయితే ధర్మవరం వాళ్ళు రకరకాలుగా వాళ్ళే, ఆ ధర్మవరం కూడా సూచించింది కూడా వాళ్ళే. ధర్మవరంకి ఎలాంటి సంబంధం లేదు అసలుకి, ఏ ఉద్దేశం అసలుకి, ఏ ధైర్యంతో ఇక్కడికి వచ్చారు మీరు అసలుకి? పూర్తిగా నాన్ లోకల్, మీకు ధర్మవరంకు ఉన్న సంబంధం ఏంటి అసలుకి? సంబంధాల గురించి మాట్లాడితే ఇప్పుడు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా చేస్తున్నా, కర్ణాటక నుంచి దిగుమతి చేసుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడో ఉంటున్న ఆయన తీసుకెళ్లి అక్కడ చిలకలూరిపేట నుంచి తీసుకెళ్లి గుంటూరు పెట్టలేదా? దాన్ని ఎలా సమర్థించుకుంటారు? సంతనూతలపాటి నుంచి తీసుకెళ్లి గుంటూరు జిల్లాలోకి ఎక్కడికో బాపట్ల జిల్లా తీసుకెళ్లి మంత్రిగా పనిచేసింది కాబట్టి ఆ నియోజకవర్గాల పరిధిలో పరిచయాలు ఉంటాయి. సత్యకుమార్ గారికి ఇక్కడ ఉన్న పరిచయాలు ఎంత? మంత్రిగా పనిచేస్తే ఇది ఉంటాయా? పార్టీలో పుట్టినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి పార్టీలో పని చేసుకుంటూ వస్తున్నామండి. ఆ పరిచయాలు లేవనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మీ బీజేపీ అభ్యర్థికి ఇక్కడ వచ్చింది నాకు తెలిసి సబ్జెక్ట్ గారు 652 ఓట్లు ఏమో వచ్చాయి ఇక్కడ. అంటే అంత సులభం, అంటే 100 కన్నా తక్కువ ఓట్లు, 652 ఓట్లు వచ్చింటే ధర్మవరంలో అసలు ఏ ధైర్యము? 652 ఓట్లు వచ్చిన నియోజకవర్గంలో సత్యకుమార్ గారు అడుగు పెట్టడం ఏంటి? 2019లో మీరు ఒక ప్రత్యేక పరిస్థితులు, ఆనాడు పోటీ పరిస్థితులు వేరు కాబట్టి ఉన్నాయి. కానీ అదే విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ధర్మవరంలో మున్సిపల్ చైర్మన్ కూడా గెలిచింది బీజేపీ. ధర్మవరంలో గతంలో పోటీ చేసినప్పుడు మీరు అన్నారు 4000 ఓట్లు వచ్చిన రోజులు కూడా, 4000 ఎక్కువ అని నేను చెప్పట్లా, కానీ దానికి ముందు ఎన్నికల్లో 2009లో 4000 ఓట్లు బీజేపీ సొంతంగా వచ్చాయి. అంటే అటువంటి ప్రతికూల 2009 కూడా మాకు చాలా గెలవలేదు. మీరు ఓట్ల గురించి చెప్పారు కాబట్టి. లేదా మున్సిపల్ చైర్మన్ గతంలో ధర్మవరం మున్సిపల్ చైర్మన్ బీజేపీ గతం 2019 గురించి నేను మాట్లాడే చరిత్ర, మీరు 2019 కూడా చరిత్ర గురించి మాట్లాడినప్పుడు దానికి ముందు జరిగిన చరిత్ర గురించి కూడా మాట్లాడాలి. సో చరిత్ర అంటే గతంలో ప్రాబల్యం ఉంది, పార్టీకి ప్రాబల్యం ఉంది. పైగా ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితులు మళ్ళీ, ఎందుకంటే ఇది కూటమి పోటీ చేస్తుంది. సో భారతీయ జనతా పార్టీకి కొద్దిగా సంస్థాగతంగా బలహీనం అయినప్పటికీ కూడా నేను వాస్తవం ఒప్పుకుంటున్నా, ధర్మవరం నియోజకవర్గంలో సంస్థాగతం. కానీ ఈ దేశ ప్రధానిగా విశ్వనాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ మాత్రం అందరి గుండెల్లో ఉన్నాడు. నరేంద్ర మోడీ గారి పట్ల దక్షిణాదిలో ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ పడితే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలం ఎంత అంటే అందరికీ అది ఒక ప్రశ్నార్థకమే అనమాట. ధర్మవరంలో కేవలం కూటమిని నమ్ముకునే మీరు పనిచేస్తున్నారా, లేకపోతే బీజేపీ నమ్ముకొని పనిచేస్తున్నారు? ఇక్కడ బీజేపీ నాకు మొదటి ప్రాధాన్యం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కూటమి అన్నప్పుడు ముగ్గురిని నమ్ముకొనే చేస్తాం. ఏదైనా కూటమి అన్నప్పుడు ముగ్గురిని నమ్ముకొని చేస్తాం. ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు మీరు ఆ పిల్ల గొప్ప, ఈ పిల్ల గొప్ప, ఆ కొడుకు గొప్ప, ఈ కొడుకు గొప్ప అనడానికి లేదు. సో ఇద్దరిని సమానంగా చూస్తాం. కూటమిలో మిగతా వాళ్ళ మీద కూడా సమానంగా ఆధారపడే, తెలుగుదేశం మీద, జనసేన, బీజేపీ మీద సమానంగా ఆధారపడే, అందరికీ సముచిత న్యాయం కల్పిస్తూ, సమన్యాయం కల్పిస్తూ, అందరితో మనం కల్పించడం ఒకటి, వాళ్ళ నుంచి కూడా పని కూడా అదే రకంగా పని చేయించుకుంటూ గెలవడం లక్ష్యం. కాబట్టి మీరు ఇక్కడ బీజేపీ బలమా ఇంకోటి బలమా కాదు, ఎన్డీఏ కూటమి తరపున చేస్తున్నప్పుడు బీజేపీ అది వేరు, దాని బలం వేరు, దీని విడదీసి చెప్పకూడదు, విభజించి పాలించడం మంచిది కాదు. ఓకే, అంటే మొత్తం మీద అయితే ఇక్కడ ధర్మవరంకి వచ్చారు, మీరు కూటమి అభ్యర్థిగా వచ్చారు ఇక్కడికి. అంటే సత్యకుమార్ గారు ఈ ఎన్నికల్లో ఓడినా గెలిచినా ధర్మవరం ప్రజలను అంటిపెట్టుకునే ఉంటారా, మళ్ళీ ఆయన తట్టా బుట్టా సర్దుకొని ఢిల్లీకు హైదరాబాద్కి వెళ్ళిపోతారా? నేను ఒకటి చెప్తున్నాను, ఒకటి ఓటమి అనే మాట లేదు. ఓకే, చాలా ఆత్మవిశ్వాసంతో చెప్తాను. రాజకీయాలు కావచ్చు, ఆత్మవిశ్వాసంతో ఉంటుంది, కానీ ఏదో కీడించి అతి విశ్వాసం వేరు, ఆత్మవిశ్వాసం వేరు. నేను ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా. ఆత్మవిశ్వాసంతో అనేక ఎన్నికలను చూసిన వ్యక్తిగా, అనేక ఎన్నికలను నడిపిన వ్యక్తిగా చూస్తున్నాను. నేను ఎలక్ట్రల్ పాలిటిక్స్లో ఫస్ట్ టైం ఉండొచ్చు, కానీ అనేక ఎన్నికలను చూశాను, నా విద్యార్థి దశ నుంచే చూస్తున్నాను. కాబట్టి ఆత్మవిశ్వాసం చెప్తా. సత్యకుమార్ ఏదైనా ఇంకోటి, సత్యకుమార్కి యూఎస్పీ ఏంటంటే ఏదైనా పని అప్పచెప్తే ఆ పని సమర్థవంతంగా చేయగలడు అనేది ఉంది. ఇదే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది, ఈ స్థాయికి తీసుకురావడానికి, ధర్మవరంలో క్యాండిడేట్గా తీసుకురావడానికి కూడా నా యూఎస్పీ ఏదైతే ఉందో, ఇచ్చిన పనిని చక్కదిద్దడం అలవాటైన కార్యకర్త అని, దాని కారణంగా నేను ఇక్కడ దాకా వచ్చాను. కాబట్టి ఓటమి లేదు. రెండోది మీరు అన్నట్టు ఇక్కడ మీరు అనుకున్నట్లు ఏదైనా జరిగి, ఏదైనా రకంగా జరిగి ఓటమి చెందితే మాత్రం ఇక్కడే నేను పూర్తిగా ఉండబోతున్నాను. ఇక్కడే ఈ పట్టణంలో ఇల్లు కట్టుకోబోతున్నాను. కట్టుకోవడానికి తగిన ఏర్పాటు కూడా చేసుకుంటున్నాను. దానికోసం స్నేహితుల ఇది కూడా హెల్ప్ కూడా తీసుకుంటున్నాను. ఇక్కడే ఉంటాను, కానీ బయటకు పోయే ప్రసక్తి లేదు. మీరు చెప్పిన రెండో దానికి మాత్రం 1% ఛాన్స్ ఉంది, గెలవడానికి 99% ఛాన్స్ ఉంది. కాబట్టి నేను ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా, నేను గెలుస్తున్నా, ధర్మవరం రూపురేఖలు మారుస్తున్నా, ఇక్కడ శాంతిని నెలకొల్పుతున్నా, ప్రతి పంటకి
సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు అందించే బాధ్యత నాది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత, చేనేత రంగానికి ఊతంగా ఆధారంగా నిలబడే బాధ్యత, మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకొచ్చే బాధ్యత. ఇంటింటికి ఒక ఉపాధి, కొలాయి పైప్ లైన్ వేస్తాము, తాగునీటి సమస్య పరిష్కరిస్తాము, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, అది మామూలుగా అది ప్రతి ఒక్కరు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇంటింటికి కుళాయి ద్వారా అని చెప్పి గతంలో 2019లో జలజీవన్ మిషన్ దాకముందు కేవలం ఈ దేశంలో 3,20,00,000 ఇళ్లకు మాత్రమే కుళాయిలు ఉంటే, ఇవాళ నరేంద్ర మోడీ కేవలం 5 సంవత్సరాలనే 11 కోట్ల ఇళ్లకి మంచినీరు ఇచ్చారు. చెప్పలేదు మేము ముందు ఎలక్షన్లో హామీ ఇవ్వలే. 4 కోట్ల ఇల్లు నిర్మిస్తామంటే 4 కోట్ల ఇల్లు నిర్మించి చూపించాం. కాబట్టి ఉపాధి అవకాశాలు ఉన్నారు. ముద్ర ద్వారా 45 కోట్ల మందికి ఇవాళ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, క్లీన్ ఇండియా లాంటి కొన్ని విప్లవాత్మక వినూత్నమైన కార్యక్రమాలతో ఇవాళ కోట్లాది మందికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్నాం. ఆ ధైర్యంతోనే నేను చెప్తున్నా, నా పార్టీ చేస్తున్నది ఏదో నేను చెప్తున్నాను. అందుకని చెప్తున్నా, మిగతా రాజకీయ నాయకుల్లాగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు మీరు పోల్చడానికి లేదు. కాబట్టి ఆ స్థాయి తగ్గించడానికి లేదు. ఒక సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చినోడిని, ఆ సంకల్పం సాకారం చేసేదాకా నిద్రపోయే ప్రసక్తి లేదు. జలజీవన్ మిషన్ ద్వారా ధర్మవరంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కొలాయి ఇప్పిస్తారా? ఖచ్చితంగా ఇప్పిస్తాం. 5 ఏళ్లలో దానికి నిధులు కూడా ఇవ్వాలి. చెయ్యని పక్షంలో పక్షమే లేదు. మీరు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇది చేయండి, 5 ఏళ్ళు కూడా అవసరం లేదు. ఎందుకంటే కేంద్రం వాటా, రాష్ట్రం వాటా 50% వీళ్ళు ఇప్పటిదాకా పైసా ఇవ్వాలి. 452 కోట్లు మాత్రమే ఇచ్చారు. కేంద్రం 14,500 కోట్లు ఇస్తుంది. ఇప్పటికీ ధర్మవరానికి కూడా నిధులు మంజూరయ్యాయి. కానీ ఇక్కడ ఒక్క చోట కూడా కనెక్షన్ ఇవ్వట్లేదు. తాగునీటి కటకట, మీరు గ్రామాల్లోకి వెళ్తే మీకు దాని బాధ అర్థమవుతుంది. వేదనాతీతమైన బాధ. ఒక్క చోట కూడా రహదారి లేదు. రహదారి గతంలో మంజూరైన రహదారులకు కూడా బిల్లులు ఇవ్వని కారణంగా ఆగిపోయి ఉన్నాయి. గ్రామాలకు వెళ్తే మీకు ఎలా అభివృద్ధి లేనితనం లోపం ఎలా అనేది తెలుస్తుంది. సంక్షేమం అనేది పైకి గాలి లోపభూయిష్టమో తెలుస్తుంది. సంక్షేమం గాలి ఇది మాత్రమే. ఇతను చేస్తున్న గుడ్ మార్నింగ్ ధర్మవరం కబ్జాల కోసం తప్ప ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నాయి, అసైన్డ్ భూములు ఎక్కడ ఉన్నాయి, డీకేటీ పట్టాలు ఉన్నాయి. అందుకని ఈయనని మీరు అంటున్నారు కేతిరెడ్డి, కానీ ఇక్కడ మాత్రం డీకేటీ రెడ్డి అంటారు, కొంతమంది మాత్రం కేటు రెడ్డి అంటారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే పేరుతో అతను చేస్తున్నవి సోషల్ మీడియా ద్వారా బయట పాపులర్ ఏమో కానీ ఇట్లాంటి విషయాల్లో, ఎందుకంటే ఇంటి గుట్టు మేనమామకి తెలుసు. ఇక్కడ నేను మేమగానే కాదు, ప్రజలు ఉన్నారు 2,52,00,000 మంది, 2,52,000 మంది ధర్మవరం ప్రజలంతా మేనమామలే. మేనమామకి తెలుసు లోగుట్టు ఏంది, ఇంటి గుట్టు ఖచ్చితంగా బయట తెస్తాం. దాంతోనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అతను. నేను ఎక్కడెక్కడ వెళ్ళిన చోటంతా మాట్లాడుతుంటే ఏదో మాట్లాడుకుంటా వ్యక్తిగత ఇవి చేసుకుంటా వాటిలోకి పోయే ప్రయత్నం చేస్తున్నాడు తప్పిస్తే నేనేం చేశాను నియోజకవర్గానికి చెప్పలేకపోతున్నాడు, ఏం సంక్షేమం చేశానో చెప్పలేకపోతున్నాడు. పూర్తిగా డిఫెన్స్లో పడి వాళ్ళతో వీళ్ళతో అది ఇది వ్యక్తిగత విషయాలు మాట్లాడించడం. ఏదో మీరు అన్నారు కదా ఇప్పుడే, ఏదో లాబింగ్ అనే పదం సత్యకుమార్కి డిక్షనరీలో లేదు. అని అదే సమయంలో నేను రెండో వైపు ఎక్కడెక్కడ ఎన్ని కబ్జాలు చేశారో, ఎన్ని 100 ఎకరాలు చేశారో, జేఎస్డబ్ల్యూకి సోలార్ ప్రాజెక్ట్ ఇచ్చి దాంట్లో ఒక్కొక్క ఎకరా మీద ఎంత కొట్టేయాలని చూస్తున్నారో, 6,300 ఎకరాలని హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు. ముదుగుబ్బ పూర్తిగా రైతులు నాశనం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. వీటినన్నిటి కూడా ప్రతి ఆధారాలతో సహా బయట పెడతాను. చిత్రావతి నది రీచ్లోంచి, ఉప్పలపాడు రీచ్లోంచి తీసుకెళ్ళిన ఇసుక కూడా లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ కొండను కబ్జా చేసుకోన్నారు, దాని మీద ఒక గుర్రపు కోట కట్టారు, మొత్తం చెరువును కూడా కబందాస్తాలు పెట్టుకొని అక్కడ విలాసవంతమైన బోటి విహారం పెడుతున్నారు, గుర్రపు రేసులు నడుపుతుంటారు, పేకాటలు ఆడిస్తుంటారు. అక్కడ ఇటువంటి వ్యక్తులకు నేను సమాధానం నా భాషలో సమాధానం చెప్తా. అయితే దానికోసం కొన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉంది. పూర్తి సినిమా కావాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. ఇంటర్వ్యూ కూడా కాలే, ఇంకా పేర్లు పడ్డాయి, ఇప్పుడే పేర్లు పడ్డాయి అంతే. అంటే మీరు అంటున్నారా ఇప్పుడు చెరువును కబ్జా చేశాడు, కోట కట్టాడు, అవి ఇవి అనేసి, అవన్నీ కూడా స్వాధీనం చేసుకుంటారా మీరు? ఖచ్చితంగా. ఎందుకంటే దీన్ని ఇస్రో కొనుగోలు చేశాను, భూమిని కొనుగోలు చేసి కట్టుకున్నాను. ఎన్జీటీలో కేసు ఉంది ప్రతి చోట. అది ఎవరిని మీరు చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు. అవి మేకపోతు గాంభీర్యం చూసి అబద్ధాలు చెప్పడం తప్పిస్తే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసుకుంటున్నారు. ఇసుకని యథేచ్ఛగా ప్రతిదీ ఆధారాలతో సహా చెప్తారు. రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి. చాలా కేసులు కేసులు పెండింగ్లో ఉన్నాయి. కోర్టు దాకా పెండింగ్ పోయాయంటే చిన్న విషయం కాదు, ఆధారాలు లేక కాదు. అనేక విషయాల్లో ఆధారాలు ఉన్నాయి. వీటికి కూడా ఈ కొండని అయితే కబ్జా చేసుకున్నారో వాటిని నేను శాటిలైట్ ఇమేజెస్ తెప్పిస్తున్నాను. గతంలో శాటిలైట్ ఇమేజ్ ఎలా ఉంది, ఎంత మేరకు కబ్జా అయింది, ఎంత మేరకు చెరువును పూర్తి చేశారు, ఎన్ని ఎకరాలను కబ్జా చేసుకున్నారు. గతంలో లోకేష్ గారు ఈ విషయాన్ని కొన్ని బయట పెట్టారు. నేను ఇంకాస్త విస్తృతంగా వెళ్ళి ఇస్రో నుంచి శాటిలైట్ ఇమేజ్ తీసుకొచ్చి ఎన్జీటీలో ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది. దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి కటకటాలు ఊచలు లెక్కించకపోతే నా పేరు సత్యకుమార్ కాదు. అంత కాన్ఫిడెంట్ మరి ఎందుకంటే చేసిన తప్పులు అటువంటివి. గతంలో కూడా మీరు కామెంట్ చేశారు,
ఈడీ రైడ్స్ చేయించి అరెస్ట్ చేయిస్తే ఏ జైల్లో ఉన్నాడో కూడా తెలియకోకుండా చేస్తాను అని అన్నారు ఒక మాట మీరు. అన్నాను, ఎందుకంటే ఓకే, తప్పులు అంటే చేసిన వాడి ఈడీ ఏమన్నా సత్యకుమార్ గారి జోబులో ఉందా, జేబులో ఈడీ సంస్థ ఏమన్నా సత్యకుమార్ గారు పుట్టినిల్లా? సిబిసిఐడిలు వాళ్ళ జేబులో సంస్థలు కానీ ఈడీ మా జేబులో సంస్థలు మరి కానీ ఎలా అన్నారు మీరు? ఈడీ దాడులు తప్పు జరిగింది కాబట్టి ఓకే. తప్పు జరిగినప్పుడు నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఓకే. తప్పు జరిగిన తర్వాత ఈడీ లాంటి సంస్థలు, సిబిఐ లాంటి సంస్థలు ఖచ్చితంగా దర్యాప్తు చేస్తాయి, దర్యాప్తులో ఖచ్చితంగా తప్పులు బయటపడతాయి. ఆ విశ్వాసంతో, ఎందుకంటే నా దగ్గర ఉన్న ఆధారాలు అటువంటివి, ఆ విశ్వాసంతోనే నేను చెప్తున్నాను జైలు లెక్కలు ఊచలు లెక్క పెట్టిస్తానని ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఇది బ్రిటిష్ కాలంలో లేమండి, మనము బ్రిటిష్ కాలం కాదు ఇది. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేతిరెడ్డి గారు ఇక్కడ గెలిస్తే మరి ఆయన తట్టుకోగలరా మీరు? మళ్ళా మీరు మేఘాల మీద విహారయాత్రలు చేయాలని మీరు కోరుకోవచ్చు నారదుడిలాగా, కానీ అట్లాంటి అవకాశాలు లేవు. మేఘాల మీద మనుషులు నిలబడలేరు. సో అటువంటి ఇవి వైఎస్ఆర్సీపీ మళ్ళీ ప్రభుత్వంలో రావడం అనేది జరగని పని. ప్రజలు ఓట్లేస్తారు. ప్రజలు ఎటువంటి వ్యతిరేకత ఉన్నారో మీకు తెలుసు. అదే ప్రజలకు ఏమైనా చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా తెలుసు. అందుకని ఆయన ప్రజల మధ్యకి రావడానికి 2000 పోలీసులు లేనిది, పరదాలు లేనిది, బ్యారికేడ్లు లేనిది, ప్రజల మధ్యలోకి 5 ఏళ్ల క్రితం ప్రజల మధ్యలో తిరిగి బుగ్గలు నిమిరి తల మీద చేతులు పెట్టి మాట్లాడిన వ్యక్తి ఇవాళ ప్రజలను చూడ్డానికి భయపడుతున్నాడు, బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరుగుతున్నాడు. 2000 పులివెందులకు పోయినా కూడా 2000 మంది పోలీసులు తీసుకెళ్తున్నాడు. అంటే ప్రజలు అతను ఏమీ చేయలేదని అతను మనస్సాక్షి తెలుసు. ప్రజలు కూడా ప్రగాఢంగా నమ్ముతున్నారు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మీకు ఓటమి కాదు, దారుణాతి దారుణమైన ఓటమి వైఎస్ఆర్సీపీ ఎదుర్కోబోతోంది. అరే మీరు అంత గట్టిగా చెప్తున్నారు, దారుణమైన ఓటమి వైఎస్ఆర్సీపీ చూడబోతుంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో ఈ రోజు కొట్టే అంటున్నారు. నేను మంచి చేశానని మీకు అనిపిస్తే నాకు ఓటేయండి అని చాలా దమ్ముగా చెప్తున్నాడు కదా. అదే దమ్ము ధైర్యంతో సత్యకుమార్ గారు ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు చెప్పగలరా? కూటమి అభ్యర్థిగా ఉన్న సత్యకుమార్ మీకు మంచి చేయగలడు, మీ వాడిగా ఉండగలడు అని నమ్మితే నాకు ఓటేయండి అని అంత దమ్ముతో చెప్పగలరా? అంతగానే ఎక్కువ దమ్ముతో చెప్పగలను. ఎందుకంటే చెయ్యలేనివాడు, చేసే మనస్తత్వం లేనివాడు మాట్లాడుతున్నప్పుడు చేయగలిగిన సత్తా, తపన, అవకాశం ఉన్నవాడు ఎందుకు చేయడు? ఆయనకు అవకాశం ఉంది కానీ అవకాశం నీలేదు. 99% నేను పూర్తి చేశా అంటాడు. ఏం చేశారు? నవరత్నాల్లో మద్య నిషేధం చేశారా? జలయజ్ఞం పేరుతో ఒక్క ప్రాజెక్టు, ఒక పైసా నిధులైనా ఎక్కడన్నా ఇచ్చారా? 45 సంవత్సరాలు నిండిన వాళ్ళకి అందరికీ పెన్షన్స్ ఇస్తామన్నారు, ఇచ్చారా? జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జనవరి 1కి జాబ్ క్యాలెండర్ ఒక్క సంవత్సరమైనా విడుదల చేశారా? ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చారు, సిపిఎస్ రద్దు అన్నారు, పిఆర్సీలు అన్నారు, అవి ఏమైనా చేశారా? అంటే మీరు ఇచ్చిన ప్రధాన ఏవి ఊగిపోయి ఉన్నాయి, ఒక్కటి పైసా కూడా చేయలేదు, ఒక్కటి చేయలేదు. అంటే అబద్ధాలు, నేను చెప్తున్నాను, అబద్ధాలు చెప్పిన వ్యక్తి అంత గుండె ధైర్యంతో మాట్లాడుతుంటే చెయ్యగలిగిన తపన ఉన్నోడు, సామర్థ్యం ఉన్నోడు, అవకాశం ఉన్నోడు సత్యకుమార్ ఎందుకు మాట్లాడు? అందుకని ప్రజల మధ్య సత్య సంకల్పం, కెమెరా ముందర ధర్మవరం నియోజకవర్గ ప్రజలందరికీ నేను చెప్తున్నాను, నేను ఇచ్చిన ప్రతి హామీ, నేనైతే చేనేత రంగానికి అండగా ఉంటాను, రాయితీలు ఇప్పిస్తానని చెప్పాను, లేదా ముడి సరుకు మీద రాయితీలు కానీ, ఇన్సూరెన్సులు కానీ, లేకపోతే ఇతర ప్రోత్సాహకాలు కానీ, లేదా లోన్లు కానీ, లేకపోతే నేను చెప్పిన టెక్స్టైల్ మెగా క్లస్టర్ కానీ ఏవి తేలేకపోయినా కూడా ప్రజల ముందు నేను చెప్తున్నాను. ఒక సంవత్సరం తర్వాత మీరు ఒక్కొక్క కార్యక్రమాలను నాకు చూస్తూ వెళ్తుందండి. నేను చెయ్యలేకపోతే నా ఆఫీస్కి వచ్చి చొక్కా పట్టుకుని అడిగే అధికారం కూడా ధర్మవరం ప్రజలకు నేను ఇస్తున్నా. నేను చెప్పిన సాగునీరు ఇచ్చే పని చేస్తాను, తాగునీరు ఇచ్చే పని చేస్తాను, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను, సమయానుబద్ధంగా వీటిని చేసుకుంటూ పోతాను, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే సంకల్ప పత్రం అన్నాను నేను. అందుకనే నా సంకల్ప పత్రాన్ని చెప్తున్నా. ధర్మవరం ప్రజలు అందుకనే ఆ విశ్వాసంతో ఉన్నారు. ధర్మవరం ప్రజలు నా వైపు చూస్తున్నారు. నేను కూడా వాళ్ళని నన్ను ఒకటిగా స్వాగతించారు. మీరే అన్నారు కొత్తగా వచ్చాడు ధర్మవరంకి అని. వచ్చిన వెంటనే నన్ను స్వాగతించారు ప్రజలు. ఏ ఊరికి పోయినా కూడా మీరు చూడండి సత్యకుమార్కి ఎలాంటి స్వాగతాలు వస్తున్నాయి. నేను అడిగిన ప్రశ్న ఒక్కటే, ధర్మవరం నియోజకవర్గ ప్రజలారా, నేను మీ వాడిని, మీకు మంచి చేయగలను అని నమ్మకం మీకు ఉంటే నాకు ఓటేసి గెలిపించి అసెంబ్లీకి పంపించండి అని ఆ ధైర్యంతో అడగగలరా? సమావేశంలో అడుగుతున్నా. మీరు కెమెరా ముందర ఏంటి, కొన్ని వేల మంది ముందర నేను ఆ మాట చెప్పగలుగుతున్నప్పుడు, కెమెరాలో వచ్చే వీడియో వేల మంది కాదు లక్షల మంది చూడాలని నేను కోరుకుంటున్నా. మీకు కూడా ఆ కరిష్మా ఉంది ఆ విషయంలో మీడియా రంగంలో. నేను చెప్తున్నాను, నేను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే పని పూర్తిగా అది అంతఃకరణ శుద్ధితో చేస్తాను. నేను ఇవాళ నేను మొదటి రోజు వచ్చిన రోజు పాండురంగ స్వామి సాక్షిగా ఆ మాట గుడి పక్కన నిలబడి ఆ మాట అన్నాను. ప్రతిదీ నెరవేర్చే ప్రయత్నం చేస్తాను. ఆ విశ్వాసం నా మీద ఉంచండి. నేను కోరేదల్లా ఒకటే, ఆశీర్వదించండి. నేను చెప్పిన ప్రతి హామీని నెరవేర్చి మీ రుణం తీర్చుకుంటాను.
స్థానికంగా అయితే ఉంటారు మీరు ఇక్కడే, ఎక్కడికి వెళ్ళరు. ఖచ్చితంగా ఉంటాను. నేను ఒకే మాట చెప్పాను, కూటమి రెండు అభ్యర్థిగా విషయాలు ఉన్నా, భవిష్యత్తులో కూటమి ఉన్నా లేకపోయినా చిన్నమైన బీజేపీ క్యాండిడేట్ గా, బీజేపీ నాయకుడిగా ఇక్కడే ఉంటారు. 5 ఏళ్ళకు నాకు ఇచ్చే మ్యాండేట్ ప్రకారం నేను 5 ఏళ్ళు నేను ఏం చెప్తానో ప్రతిదీ చేసి చూపిస్తాను. తర్వాత 5 ఏళ్ళ తర్వాత నేను చేసిన పని ఆధారంగా ప్రజలు నిర్ణయించండి. నేను ఇప్పుడే చెప్తున్నాను, 5 ఏళ్ళ తర్వాత నన్ను ప్రజలు నిర్ణయించండి. మాకు సత్యకుమారే కావాలని కోరుకుంటే నేను ఎక్కడ ఉంటాను. నువ్వు నేను ఇచ్చిన హామీలు చేయలేదయ్యా, నువ్వు మోసం చేసావు మమ్మల్ని ప్రజలు అనమనండి అంటే ఒక క్షణం కూడా ఉండకుండా పోతాను. కానీ అటువంటి ఉత్పన్నమే కాకుండా, పరిస్థితే ఉత్పన్నం కాకుండా చూసుకునే బాధ్యత సత్యకుమార్ది. నేను అందుకని పదే పదే చెప్తున్నా, ఆశీర్వదించండి, రుణం తీర్చుకుంటా. రుణం తీర్చుకుంటా అంటే ఊరికే చెప్పట్లేదు. నన్ను వస్తూనే ప్రజలు స్వాగతించారు, తమలో ఒకటిగా భావించారు కాబట్టి నేను కొత్త వ్యక్తిని ఏమంటే అపూర్వమైన స్వాగతం పలుకుతున్నారు. మీరు గ్రామాల్లో పోతే నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది, ఇటువంటి స్వాగతం ఏమైనా, ఇంత త్వరగా నేను వాళ్ళలో మమేకమైపోయానా, ఇంత త్వరగా నన్ను వాళ్ళు స్వీకరించేశారా? 2 ప్రధాన కారణాలు. ఒకటి, నా మాటల్లో నమ్మకం వాళ్ళకి కనిపిస్తుంది, విశ్వాసం, నేను చెప్తున్న మాటల్లో విశ్వాసం కలిగిస్తుంది. రెండోది, ఈ ప్రభుత్వం మీద కానీ, ఇక్కడ ఈ కేటురెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కానీ, దాని కూడా ఒక కారణం అని చెప్తున్నాను. ఒక 30% కారణం అయితే 70% నా సామర్థ్యం మీద నమ్మకం ఉంది. నేను అదే చెప్తున్నాను, నాకు తపన ఉంది, సామర్థ్యం ఉంది, అవకాశం ఉంది, పరిపాలనా అనుభవం ఉంది, ఏ పథకాలను ఏ రకంగా తీసుకురాగలలో తెలుసు. పథకాల మీద, ఏ పథకం మీద అయినా సరే నేను జగన్మోహన్ రెడ్డినే సవాల్ ఇస్తుంటాను. దేని మీద అయినా సరే, అభివృద్ధి మీద, సంక్షేమం మీద, మీ మార్గ అభివృద్ధి, మా మార్గ అభివృద్ధి మీద నేను బహిరంగ సవాలు ఇస్తుంటా. వాళ్ళు రాకపోవచ్చు, అది వేరే విషయం, కానీ బహిరంగ సవాలు నేను అందుకనే మీ అధికారులు కూడా తీసుకొచ్చి రమ్మనండి, ఏ పథకం మీదైనా చర్చ చేద్దామని ధైర్యంగా చెప్తాను. ఎందుకంటే నా మీద నాకున్న నమ్మకం, నేను ఇన్నాళ్ళు నా అనుభవం. ఒకసారి ఇకపోతే ఎన్నికలు సమీపించబోతున్నాయి. మే 13 అంతగలు 15 రోజులు లేదు. కానీ ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల మధ్యలో ఒకటే ప్రశ్న తలెత్తుతోంది అందరికీ. ఆ ప్రశ్న ఏంటి అనిపిస్తుంది, అది నేను అడగబోతున్నాను ఇప్పుడు. సత్యకుమార్ గారు అసలు క్యాస్ట్ ఏంటి? సత్యకుమార్ యాదవా, సత్యకుమార్ జాదవా, సత్యకుమార్ ఆర్య క్షత్రియ అని కొంతమంది అంటున్నారు. అసలు యాదవే కాదు ఆయన బీసీ బి అంటున్నారు. ఆయన యాదవ్ అయితే బీసీ డి కదా. అసలు ఏంటి ఆయన కమ్యూనిటీ ఏంటి? సమస్య ఇప్పుడు యాదవా లేకుంటే బీసీ బీనా, బీసీ డీనా, బీసీ ఏనా, సమస్య ఏంటి? సత్యకుమార్ బీసీనా కాదా? వీటిలోకి రండి. అంటే ప్రత్యర్థుల దీనిలోకి, నెరేటివ్స్లోకి నేను పడే వ్యక్తిని కాదు. నేను ఆ మాట ఒకటే మాట అడుగుతున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా, హిందూనా? క్రిస్టియన్ అయితే రెడ్డి ఎలా అయ్యాడు? దీనికి సమాధానం చెప్పమనండి, నేను అన్నిటికీ సమాధానం చెప్తా. ఈ రకంగా ఫేక్ న్యూస్ నడపడంలో మాస్టర్స్ వీళ్ళందరూ. ఫేక్ న్యూస్ నడిపి మైండ్ గేమ్స్ ఆడడంలో చర్చ అందుకే నేను చర్చ చెప్తున్నా కదా. ప్రత్యర్థులకు ఏం పని లేదు ఈ రకంగా నడిపేయడానికి. వాళ్ళకి చరిత్ర తెలియదు, చరిత్రలో ఏం జరిగాయో తెలియదు, యాదవ్ అనే పదం ఎక్కడి నుంచి పుట్టిందో తెలియదు, యదువంశీయులు ఎలా అయ్యారో తెలియదు, ఏంటి ములాయం సింగ్ యాదవ్ ఎవరు ఎలా యాదవ్ అయ్యాడు, భూపేంద్ర యాదవ్ ఎవరు ఎలా యాదవ్ అయ్యాడు కూడా వీళ్ళకి అవగాహన లేదు. అవగాహన లేని వ్యక్తులకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఈ స్వార్థపూరితంగా రాజకీయ మోటివ్స్తో, పొలిటికల్ మోటివ్స్తో విమర్శలు చేసే వాళ్ళకి నేను చేస్తున్న సమాధానం చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి హిందూనా, క్రిస్టియనా, అది చెప్పాలా. ఆయన ఆ మాట చెప్పేస్తే నేను ఒప్పుకుంటాను. ఆయన హిందువు అయితే సరే మాట్లాడదాం, క్రిస్టియన్ అని చెప్పమనండి. మరి రెడ్డి ఎలా అయ్యాడు అంటే, మీరు మతమే లేనప్పుడు కులాల గురించి మాట్లాడుతున్న విషయాలను వాళ్ళ మోచేతులు నీళ్ళు తాగుతున్న వ్యక్తులు ఇవాళ నన్ను అడుగుతుంటే, నేను ఆయనకి సింపుల్ ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పేమనండి. నేనన్నా ఇక బీసీ అనేది విషయంలో పక్కన పెట్టేద్దాం. బీసీలకు ఇవాళ ఏం లేదు. వీళ్ళు ఎందుకు వచ్చిందంటే, ఒక బీసీ కార్యకర్త వచ్చాడు, బీసీ వ్యక్తి చిన్న కార్యకర్త వచ్చాడు, మామూలు పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి వచ్చాడు. ఈ వ్యక్తికి పోటీ పడలేము, బీసీలందరూ వాళ్ళలో చైతన్యం వస్తుంది అనే భయంతో మాట్లాడుతున్న మాటలే. అన్ని వర్గాల వారు నన్ను స్వాగతిస్తున్నారు. అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు కూడా మీద అయిపోతున్నాయి. నేను వైశ్య సమాజం సమావేశానికి వెళ్ళాల్సింది, బ్రాహ్మణ సమాజం సమావేశం ఉంది, కమ్మ సమాజం ఉంది, రెడ్డి మిత్రులు కూడా వచ్చి కలుస్తున్నారు, అనేక మంది రెడ్లు కూడా వచ్చి చేరుతున్నారు. సో వీళ్ళలో భయంతో, ఫ్రస్ట్రేషన్లో వచ్చిన మాటలు తప్పిస్తే, లేకుంటే వ్యక్తిగత ఇక్కడ ఏంది, నీలో చావు ఉందా లేదా అది చూడాలా. నువ్వు బీసీనా, ఓసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఎందుకు చావు ఉందా లేదా, నువ్వు చేసే తపన ఉందా లేదా, నీకు చేయాలనే మనస్తత్వం ఉందా లేదా. ధర్మవరంలో ఒక బీసీ నినాదాన్ని తెర మీదకి తీసుకువచ్చి సత్యకుమార్ గారు రాజకీయాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఏమో మతాన్ని అడ్డు పెట్టుకొని చేస్తే, ధర్మవరంలో మాత్రం సత్యకుమారు ఒక బీసీ నినాదాన్ని పెట్టుకొని కులం ట్యాగ్ లైన్తో రాజకీయాలు చేస్తున్నారు. ధర్మం ఆధారంగానే రాజకీయాలు చేస్తాను నేను. ధర్మం ఆధారంగానే, కుల ప్రస్తావన, మత ప్రస్తావన దీంట్లో లేదు. నాకు అనేక మంది మైనార్టీ సోదరులు ఇవాళ నా అంటే, మీరు నా ప్రచారం చూస్తే అనేక మంది మైనార్టీ సోదరులు ఉంటారు. మతం ఆధారంగా ఏనాడు భారతీయ జనతా పార్టీ రాజకీయాలు ఈ దేశంలో చెయ్యలేదు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీని నమ్ముతున్నారు, ఆదరిస్తున్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేది మా మంత్రం. అంటే అందరి వెంట అందరి అభివృద్ధి.
అది ధర్మవరంలో కూడా అది మంత్రము ఖచ్చితంగా ఉంటుంది. మార్మోగిస్తారా? ఖచ్చితంగా నేను అదే ముస్లిం సోదరులకు కూడా చెప్తుంటాను. ఈ పేదల కోసం తెచ్చిన అనేక సంక్షేమ పథకాలు 306 సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారు తెచ్చినవి ఏదైనా ప్రతిదీ మైనార్టీ వర్గానికి వర్తింపజేయడం కాకుండా ప్రత్యేకంగా మైనార్టీల కోసం ఉంది. ప్రత్యేక బడ్జెట్ ఉంది. నయీ సవేరా, నయీ ఉడాన్, పడవ పరదేశీ, సీకోర్ కమావ్ లాంటి అనేక పథకాలు ముస్లిం సోదరుల కోసం ఉన్నాయి, మైనార్టీ సోదరుల కోసం. ఉత్తరప్రదేశ్లో మైనార్టీ రాంపూర్ అనే చోట 50% హిందూ ముస్లిం ఉంటారు. మరి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, ఆదరిస్తున్నారు. ట్రిపుల్ తలాక్ తెస్తే మహిళా లోకం ఇవాళ సంతోషంగా ఉంది. అనేక మంది ముస్లింలు ప్రధానమంత్రి ట్రిపుల్ తలాక్ వల్ల మైనార్టీ నుంచి ఎన్ఆర్సీ అనేది రానేలేదు. ఎన్ఆర్సీ అనేది రానేలేదు, అభూత కల్పన. ఎన్ఆర్సీ అనేది ఎక్కడ తీసుకురాలేదు, రాలేదు కూడా. నెంబర్ 2, ఎన్ఆర్సీ తీసుకొచ్చింది సుప్రీంకోర్టు. అస్సాంలో తీసుకొచ్చింది సుప్రీంకోర్టు తీసుకొచ్చింది ఎన్ఆర్సీని. కానీ దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు, కోర్టు తీసుకొచ్చింది. ఇక సిఐఏ అంటారా, సిఐఏలో ఏ రకమైన తప్పు ఉంది? ఎందుకంటే ఇతర దేశాల్లో పీడింపబడుతున్న మైనారిటీలకు రక్షణ కలిగించడం దాని ప్రధాన ఉద్దేశం. హిందూ, సిక్కు, జైన్లు, వీళ్ళకి బౌద్ధులు, వీళ్ళ కోసం ఇతర రాష్ట్రాల్లో పీడిత ప్రాంతాల్లో, పీడిత దేశాల్లో, పాకిస్తాన్లో మైనార్టీలు వారు పీడింపబడుతున్నారు, వాళ్ళ ఆస్తులు లాక్కోబడుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లో అదేవిధంగా జరుగుతున్నాయి. వాళ్ళని ఇక్కడ ఆశ్రయం కల్పించడం. అంతేగాని దాంట్లో ముస్లిం, హిందూ అనే మాటే లేదే ఎక్కడ. ఎవరిని ఇక్కడ ఉన్న ముస్లింలను బయటకు పంపించే ఆట కాదు కదా. బయట దేశాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళని మన దేశంలో ఆదరణ కల్పిస్తున్నాను తప్పిస్తే ఇక్కడి నుంచి ఎవరిని బయట వెళ్ళగొట్టే కాదు. అట్లాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మరి అటువంటి సీఏకి ఇవాళ మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసింది కదా, పార్లమెంట్లో మద్దతు తెలిపింది కదా. మద్దతు తెలిపి తర్వాత వచ్చి ఇక్కడ ధర్నాలు చేశారు, కానీ మద్దతు తెలిపారు కదా. బిల్లుకు మద్దతు తెలిపారా లేదా, అది కావాలి. అసత్య ప్రచారాలు చేసిన ముస్లింస్ మీకు ఎప్పుడు దూరంగానే ఉంటారు. ఇప్పుడు కూటమి వల్ల టీడీపీకి వచ్చే ముస్లిం ఓట్లు కూడా దూరం కాబోతున్నాయి. అది నిజం, వాస్తవం కాదు. తెలుసు ప్రజలకి, ముస్లిం మైనార్టీ సోదరులకి విషయం తెలుసు. ఇవాళ దేశంలో అత్యధిక పేదరికం ముస్లింలలో ఉంది. ఇన్ని రోజుల నుంచి మైనార్టీ సంక్షేమం గురించి, మైనార్టీల గురించి పెద్దగా నెత్తినెత్తుకొని మాట్లాడుతున్న రాజకీయ పార్టీలు వాళ్ళు పేదరికంలోనే ముగ్గిపోయేలాగా చేశారు. వాళ్ళని ఒక ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రం వాడుకున్నారనే విషయం ప్రజలు, ముస్లిం సోదరులకు తెలుసు. అందుకే వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు కూడా చూస్తున్నారు. మీరు ఊరికే బీజేపీకి సొంతంగా 2 సార్లు అత్యధిక మెజార్టీ వచ్చింది అంటే ఊరికే వచ్చింది అనుకుంటారా? ముస్లింలు ఓట్లు వేయలేదనా? మరి ప్రతి రాష్ట్రంలో కూడా అంతన్ని శాతం ఓట్లతో మళ్ళీ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్లు 7 సార్లు ప్రభుత్వం వరుసగా, గుజరాత్లో 7 సార్లు, మధ్యప్రదేశ్లో 5 సార్లు గెలుస్తున్నామంటే మైనార్టీలు ఉంటున్న, మరి నాగాలాండ్లో బీజేపీ గెలుస్తుంది, మైనార్టీలు ఎక్కువ ఉంటున్న గోవాలో 3వ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు? మైనార్టీలు ఎక్కువ ఉంటున్న మణిపూర్లో కానీ, అరుణాచల్ ప్రదేశ్లో కానీ మైనార్టీలే ఉంటారు ఎక్కువ. మరి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. కాబట్టి ఇది వాస్తవం కాదు. ముస్లిం సోదరులు కూడా విషయం తెలుసుకుంటున్నారు. ఎవరు ముస్లింల వెంట నిలబడుతున్నారు? పస్మంద ముస్లింలు, పేదరికం ఎక్కువ ఉంది. పస్మంద, నాగుల్ మీరా, దూదేకుల, దస్తగిరి, ఇటువంటి అందరూ 85% ముస్లిం సమాజంలో బీసీలు. వాళ్ళ కోసం, వాళ్ళ లబ్ధి కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తున్న విషయం తెలుసు. ఇక్కడ ఏం జరుగుతుంది? రాష్ట్రంలో 13 పథకాల్ని రద్దు చేశారు. మైనార్టీ వర్గానికి సంబంధించిన 13 పథకాల్ని జగన్మోహన్ రెడ్డి ఎలా ఛాంపియన్ లాగా, ముస్లింల ఛాంపియన్ లాగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. నామకే వస్తే డిప్యూటీ సీఎం ఇంకోటో మంత్రి పదవులు ఇచ్చాడు తప్పిస్తే వాళ్ళకి ఎవరికైనా, అసలు మీ రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఒక ముస్లిం, ఎవరికైనా తెలుసా? మీరు అడగండి 100 మందిలో ఒక్కరు చెప్పమనండి, ఎవరు చెప్పలేరు. ఆ వ్యక్తికి కూడా తెలియదు నేను డిప్యూటీ సీఎం అనేది. ఎందుకంటే అధికారం లేదు. వాళ్ళని కేవలం బానిసల్లాగా చూసుకుంటూ వాళ్ళ మోచేతులు నీళ్ళు తాగేలాగా వాళ్ళని మాత్రం ముందర పెట్టి ముస్లింలను కానీ, కొంతమంది బీసీలను కానీ, కొంతమంది ఎస్సీలను చేసుకుని రాష్ట్రంలో ఆడుతున్న వికృత రాక్షస కీడ ఏదైతే ఉందో అది ప్రజలు గమనించారు. అన్ని వర్గాల వారు, బీసీలు గమనించారు, అట్లే దళితులు గమనించారు. దళితులు డోర్ డెలివరీ చేస్తున్నారు హత్యలు చేసి, బీసీలని నడి రోడ్డు మీద పెట్రోల్ వేసి కాలుస్తున్నారు. ధర్మవరానికి సంబంధించిన ఒక బీసీ నేతన్నని గుడ్డలు ఎబదీసి కొట్టారు విజయవాడలో. వాళ్ళ మీద యాక్షనే లేదు, చర్యలే తీసుకోలేదు. వరుసపెట్టి దాడులు జరుగుతున్నాయి. బీసీ సంప్లాన్ నిధులు దారి మళ్ళీ ఇచ్చారు, ఎస్సీ సంప్లాన్ నిధులు ఇచ్చారు, ఎస్టీలకు అన్యాయం చేశారు. ఇంత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇంత పెద్ద సహాయం రాష్ట్రానికి అందిస్తుంటే వాటిని సమానంగా పంచాల్సిన పోయి ఉత్తుత్తి బటన్లు నొక్కుంటూ ఇవాళ నేను 2,80,000 కోట్లు పెట్టానంటే నీ కేంద్రం నుంచి వచ్చింది 5 లక్షల కోట్లు ఇది సంక్షేమ పథకాల కింద, లేక డెవల్యూషన్ ఆఫ్ గ్రాంట్స్, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద. మిగతా సొమ్ము ఏమైపోయింది? మీరు బడ్జెట్ రూపంలో వస్తున్న సొమ్ము ఏమైపోయింది? సమాధానం చెప్పాలి. సరే, భవిష్యత్తులో ప్రజలు సమాధానం చెప్తారు, ఓటు రూపంలో సమాధానం చెప్తారు. అయితే ఇక్కడ సత్యకుమార్ గారు మొత్తం కూడా రాజకీయాన్ని డబ్బుమయం చేసేశారు. ఎమ్మెల్యేగా అనౌన్స్ అయిన వెంటనే తనకున్న పరిచయాలతో కార్పొరేట్ శక్తుల నుంచి కూడా దాదాపు 400 కోట్ల రూపాయల వరకు కూడా చందాలకు వసూలు చేశారు. ఆ డబ్బునంతా తెచ్చి ఇక్కడ చల్లేస్తున్నారు. అసలు సత్యకుమార్ ఎవరని ప్రజలు కానీ, నాయకులు కానీ ఆయన వెంట తిరుగుతారు. నాయకులు ఈరోజు బీజేపీ పార్టీలో చేరుతున్నారంటే ప్రతి ఒక్కరిని కొనుగోలు చేస్తున్నారు. జనసేన నాయకులు కూడా మద్దతు ఇవ్వకపోతే వాళ్ళను కూడా డబ్బిచ్చి కొనుగోలు చేశారు. ప్రతి మండలంలో కూడా
నాయకులను కొనుగోలు చేస్తున్నారు డబ్బులు ఇచ్చి. ఇది వచ్చిన 400 కోట్ల మెజారిటీ వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి గారి మెజారిటీ ఉంది. ఎందుకంటే గతంలో ఐటీ దాడులు జరిగినప్పుడు ఆయనకు సంబంధించిన సమాచారం అంతా పెన్ డ్రైవ్ రూపంలో సత్యకుమార్ గా అంటిపెట్టుకొని కూర్చున్నారు. అందుకు కానీ ఆయన నచ్చి మెచ్చి ఇష్టపడి ఎక్కువ భాగం ఎలక్షన్ ఫండ్ కూడా ఇచ్చారంటున్నారు. మంచి సినిమా స్టోరీ బాగానే ఉంది, మంచి సినిమా తీయొచ్చు ఈ స్టోరీలతో. బయట ఉన్న ప్రచారం బురద జల్లడం బయట ఎక్కడ ఈ ప్రచారాలు లేవండి, బయట ఎక్కడ ఈ ప్రచారాలు లేవు. సత్యకుమార్ ఆర్థిక స్తోమత ఏందో ప్రజలకు తెలుసు. పరిచయాలు విస్తృత పరిచయాలు ఉన్నాయి సత్యకుమార్కి. మంచి కారణంగా గుడ్ విల్ ఉన్నప్పటికీ ఉందంటే మంచి కారణంగానే ఎవరేమొచ్చినా పలుకుతాను నేను. వాడు చిన్నవాడైనా పెద్దవాడైనా నా పరిధిలో నేను పలుకుతాను, నా పరిధిలో నేను సహాయం చేసే ప్రయత్నం చేస్తాను. అందుకని స్నేహం ఉంది, అందరితో స్నేహం ఉంది. చిన్న వ్యక్తితో అలాగే ఉంటాను, పెద్ద వ్యక్తితో కూడా అలాగే ఉంటాను. నేను పని చేసిన స్థానం కూడా అటువంటిది. నేను పెద్ద స్థాయిలో పని చేశాను కాబట్టి సహజంగానే పరిచయాలు వస్తాయి. కానీ డబ్బు అనేది అది లేదు. నేను కష్టపడి ఏదైనా చేసుకున్న చిన్న చిన్న దీనిలో చేసిన ఇది తప్పిస్తే నా దగ్గర ఎప్పుడు అంత డబ్బు లేదు. నా ఐటీ రిటర్న్స్ చూస్తే నా ఆదాయం 50 లక్షలు 60 లక్షలు ఉంటుంది సంవత్సరానికి. నా ఆదాయం నేను వాస్తవంగా చెప్తున్నాను, ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నది. నా సంవత్సరం ఆదాయమే 50 లక్షలు అయితే 400 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది? కార్పొరేట్ దగ్గర ఎవరు కూడా నన్ను వేలెత్తి చూపిలేరు. ఎంతమంది ఏదైనా సాయం అంటుంటారు, ఏమండి ఏమన్నా ఉంటే చెప్తానులేండి అంటుంటాం. అది అఫిడవిట్లో 100% కరెక్ట్ అండి. సార్ చిన్న విషయం తప్పుగా అనుకోవద్దండి, మరి పర్సనల్ అనుకోవద్దండి. ఉన్నది బయట ఉన్న ప్రచారం అఫిడవిట్ మీరు పెట్టిన తర్వాత ఉన్నది అడుగుతున్నా డైరెక్ట్గా. అఫిడవిట్లో స్పౌస్ నిల్ అని చూపించారు. అవును, కానీ ఈరోజు ప్రచారంలో మీ వైఫ్ మీ వెంట నడుస్తుంది అంటే ఏమండి, ఒకటి అది వ్యక్తిగత విషయం. మీరు నాకు వచ్చి ప్రచారం చేయొచ్చు, మీరు జర్నలిస్టు, మీరు నాకు వచ్చి ప్రచారం చేయొచ్చు, ఆయన ప్రచారం చేయొచ్చు, ఇంకో వ్యక్తి చేయొచ్చు. రేపు రాబోయే రోజుల్లో అమిత్ షా గారు వస్తారు, మొన్న జనరల్ వీకే సింగ్ వచ్చి వెళ్ళారు. ప్రచారం ఎవరైనా చేయొచ్చు. నా వ్యక్తిగత విషయాలు నేను 100% నేను త్రికరణ శుద్ధితో అంతఃసాక్షిగా వాస్తవాలే దాంట్లో పెట్టాను. ఒకటి కూడా నేను ఇంకా తక్కువ కూడా చేసి మిగతా వాళ్ళలాగా 15 ఎకరాలు ఉంటే దాన్ని 3 లక్షలు చూపించడం అట్లా చూపించలేదు. అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూలు ఎంత ఉంటాయి దాని ప్రకారమే వాస్తవాలనే పెట్టాను. దాన్ని నేను చూపించాలంటే నేను కూడా 10 లక్షల ఆస్తిని 50,000గా చూపించవచ్చు. అటువంటి పనులు నేను చేయను. నేను ఎందుకంటే అటువంటి మోసం చేయడం, ప్రజల్ని మోసగించడం నాకు నా సొంత విషయాల్లో అలవాటు లేదు. మిగతా రాజకీయ పరంగా కూడా పరిపాలనా విధంగా కూడా నేను ఒకరిని మోసం చేయడం కానీ ఎక్కడ అవినీతికి పాల్పడడం. ఎందుకంటే నేను అడగాల్సింది ఎందుకు వచ్చిందంటే అది ఒక పెద్ద డిస్కషన్ అనమాట. ధర్మవరంలో ఒక పెద్ద చర్చ, అదొక చర్చ. ప్రచారం ఎవరు చేయకూడదని లేదు కదా. సంబంధాలు, మానవ సంబంధాలు అందరికీ ఉంటాయి కదా. నేను చెప్పాను కదా, ఇప్పుడు అందరూ వస్తారు పరిచయం. అనేక మంది నాకు రాష్ట్రం నుంచి వచ్చి పని చేస్తున్నారు కార్యకర్తలు అందరూ. వ్యక్తిగత సంబంధాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, బంధుత్వాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. నా కూతురు కూడా వచ్చి చేస్తూ ఉంది. నా కూతురు విషయంలో లేని ఇది దీంట్లో ఎందుకు? కాబట్టి వ్యక్తిగత విషయాలు కాదు దీంట్లో చూడాల్సింది. మనము సమాజానికి మేలు చేయాలని చూస్తున్నాడా లేదా అనే విషయాన్ని చూడాలి. సరే, ఇంతమంది మీకోసం ప్రచారం చేస్తున్నారు కదా. తొలి నుంచి కూడా ఇక్కడ ఉన్న వర్ధాపురం గానుగుండ్ల సూర్యనారాయణ గారితో మీకు మంచి పరిచయమే ఉంది. గతంలో ఆయనకు బీజేపీలో మీకున్న పరిచయాలతో నార్త్ సైడ్ చాలా కాంట్రాక్ట్ వర్క్లు కూడా ఇప్పించారనే ప్రచారం కూడా ఇక్కడ కొనసాగుతుంది. అయితే అదే వర్ధాపురం సూర్య గారు ఈరోజు సత్యకుమార్ గారి వెంట ఎందుకు లేరంటే ఏం చెప్తారు? చూడండి, ఎలా అంటే ముందు మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాల్సి 400 కోట్లు ఇవన్నీ విచ్చలవిడిగా 5,000 కోట్లు సంపాదించిన వాళ్ళు వాడికి చెప్పాలా, సమాధానం చెప్పాలా? నేను అందుకే ప్రజలకు చెప్తుంటాను, ఓటుకి 20,000 తీసుకోండి, ఎందుకంటే మీ డబ్బే సంపాదించింది. మొత్తం లెక్కేస్తే 5,000 కోట్లకు పైన ఉంది. మనం ఇచ్చాడు ఆయన, మేము ఇంత పనులు చేసామని బ్యాలెన్స్ షీట్ని పెట్టాడు, ఇన్ని పనులు చేసామని, అంటే ఇంత దోచుకున్నానని. ఆయన ఒక ఎప్పుడు చెప్తుంటారు ఇక్కడ. ఆయన ఒక సూట్ కేసుతో వచ్చి వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ నుంచి శ్రీలంకకో లేదా హైదరాబాద్కో సూట్ కేసులు తీసుకెళ్తుంటాను. నేను అందుకే చెప్తుంటాను, ఆయన ఉంటాయి క్యాసినోలు ఉంటాయి కదా, క్యాసినో వాళ్ళంతా వాళ్ళ బ్యాచ్ ఉంటుంది, వైఎస్ఆర్సీపీలో పెద్ద బ్యాచ్ ఉంటుంది. క్యాసినో ఇక్కడ కూడా ఆడిస్తుంటారు వాళ్ళు, అది వేరే విషయం. మీ అందరికీ తెలుసు. క్యాసినో అనే అలవాటే లేదు, పేకాట అనే అలవాటే లేదు. ఎటువంటి ఇంట్లో కూర్చొని మనం ఏమన్నా ఆడదామంటే, నాకు రమ్మీ అనే విషయం వరకు తెలుసు, కానీ ఇదే మనం ఎప్పుడన్నా ఆడదామంటే అది కూడా ఆట రాదు. చెస్ చెప్పండి, చెస్ ఆడతాను, చిల్లు ఉండాలి, దానికోసం క్యారమ్స్ ఆడతాను, చెస్ ఆడతాను, క్రికెట్ ఆడతాను, బ్యాడ్మింటన్ ఆడతాను. కానీ ఇవన్నీ ఏది బెట్టింగ్లు చేసే అలవాటు కానీ ఇట్లాంటి ఏ అలవాటు లేదు. అంత ఆర్థిక స్తోమత కూడా నా దగ్గర లేదు. అటువంటి వాటిలోకి నేను వృధాగా ఖర్చు పెట్టాను. నేను సంపాదించిన దాన్ని పొదుపుగా పెట్టుకునే అలవాటు కూడా నాకు ఉంది. జాగ్రత్తగా చేసుకుంటాను, జాగ్రత్తగా పిల్లల్ని మంచి చదివించాలనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు నేను సమయం వాళ్ళకి ఇవ్వలేదు, కనీసం మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఇక మీరు సూర్య గారి గురించి అడిగారు. ఇప్పుడు సూర్య గారికి ఇలాంటి ఉంటాయి అసత్య ప్రచారాలు. సూర్య గారికి నేను కాంట్రాక్టర్లు ఇప్పించడం, నాకు పరిచయమైన నాటికే ఆయన పెద్ద కాంట్రాక్టరు, నేను కాంట్రాక్టర్లు ఇప్పించడం ఏంది? మిత్రత్వం, స్నేహం ఉంది. నేను చెప్పినట్టుగా నేను చేసిన స్థానాలు, పనిచేసిన స్థానాల కారణంగా ఏ స్థానం నుంచి నేను పనిచేశాను దాంతో అనేక పరిచయాలు, మీతో కూడా నాకు అదే రకంగా పరిచయం ఏర్పడింది, అదే రకంగా పరిచయం ఏర్పడింది. కానీ ఆ రిలేషన్ వేరేగా చూడకూడదు మనం.
సూరి గారు రాకపోవడానికి ఏంటంటే పాపం ఆయన ఆశించారు స్టేజ్, మిగతా వాళ్ళు కూడా ఆశించారు. జనసేన మధుసూదన్ రెడ్డి గారు నేను ఎవరో లేకముందు, నేను రాకముందు ఆయన వచ్చి నేను సత్యకుమార్ గారిని పూర్తిగా సమర్థిస్తున్నా, ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడి నా కార్యాచరణ అన్నాడు. వచ్చి బ్రదర్ బాస్ ఇట్లా జరిగింది, మీకేం ప్రమేయం లేదు, మీ ప్రమేయం ఉందనుకున్నాను, నాకు వాస్తవం తెలిసింది, మీ ప్రమేయం లేదు మీ సీట్ రావడంలో, కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీకు పనిచేస్తాను. మధుసూదన్ రెడ్డి గారిని అవమానించినట్టు అవుతుంది మీరు ఈ రకంగా చెప్తే. పరిటాల శ్రీరాము ఆయన ఇక్కడికి రాకముందే, నా అనౌన్స్ అయిన రోజే ఆయన అందరిని పిలిచి మాట్లాడేశాడు, మేమేం కలవలేదు. దాని తర్వాత కూడా ఒక చిన్న విషయంలో కూడా ఆయన ఒక లీటర్ డీజిల్ నా కారుకు పట్టడం కానీ, ఒక లీటర్ డీజిల్ ఆయన కారుకు పట్టడం కానీ నేను లేదు. అంటే ఒకరినొకరు అవమానించుకున్నట్టు అవుతుంది. డబ్బు ప్రేమేం మా పార్టీలో లేదు, నా సంస్కృతి కాదు, నా లక్షణము కాదు. పరిటాల శ్రీరామ్ గారు మీ వెంట ఉన్నారు, బీజేపీ బీజేపీలో ఉన్న సూరి గారు ఎందుకు లేరు? సూరి గారు కూడా ఉన్నారు, సూరి గారు కూడా కలవడం జరిగింది. అయితే ఆయన కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ముందే చెప్పారు, నేను అంత శ్రద్ధ తీసుకొని క్యాంపెయిన్ రాలేను, బట్ నా అనుచరులకు అందరికీ చెప్తానని. అదేవిధంగా ఆయన అనుచరులందరూ కూడా వస్తున్నారు, కలుస్తున్నారు. వాళ్ళు ఏంటంటే మళ్ళీ కొంతమంది వచ్చి కండువా కప్పంటే మీరు చెప్పాము, ఆల్రెడీ మీరు బీజేపీ నాయకులు, వరదాపురం సూరి నా పార్టీ నాయకుడు, నాకు నాయకుడు, అటువంటి నాయకుడు మళ్ళీ మీరు అంటే అది గ్రూపులో వదిలేయండి. ఒకసారి బీజేపీలో చేరిన తర్వాత గ్రూప్ అనేది దేనికి అర్థం లేదు. మీరు సూరి గారి గ్రూపు అట్లా అనుకోవడానికి లేదు. బీజేపీలో చేరారు మీరు, బీజేపీ కండవా ఏ రోజు అది కప్పుకున్నాడు, బీజేపీ కార్యకర్తే మీరు. సూరి గారు బీజేపీ నాయకుడు. ఇక్కడ ఒక ప్రచారం ఉంది, అంటే మొదటి నుంచి సూరి గారు మీరు ఒక ఒప్పందంతున్నారు, నేను హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటాను, ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు బరిలో ఉండని. అదే విధంగానే మీరు జాతీయ స్థాయిలో ట్రై చేశారు, చివరికి ధర్మవరం ఎమ్మెల్యేగా మీరు తెచ్చుకున్నారు. దాంతో కొంత గ్యాప్ వచ్చింది, అంటే ధర్మవరం ఎమ్మెల్యేగా నువ్వే అని చెప్పి ఆయన వచ్చి చేరుకున్నారు ఇక్కడికి. దీంతో సత్యకుమార్ గారికి సూరి గారికి దీనిలో సగం వాస్తవం ఉంది, సగం అబద్ధం ఉంది. ఆ వాస్తవం ఉంది. మొదటిది ఏంటి, నేను హిందూపూర్ చేయాలి, ఆయన ధర్మవరం చేయాలని మేము ఇద్దరు మాట్లాడుకున్న మాట వాస్తవం. ఆయన కూడా నన్ను స్వాగతించారు, ఆయన కూడా మొదట్లోనే నన్ను స్వాగతించారన్న, మీరు ఇక్కడికి వస్తే బాగుంటుంది, నేను కూడా అదే రకంగా అనుకున్నాను. అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా హిందూపూర్ పార్లమెంటు కూడా రాష్ట్రంలో పార్టీ అధినాయకత్వానికి నా మీద ఏ ఆలోచన ఉందో చెప్పడం జరిగింది. ధర్మవరం నేను చెప్పాను, ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ధర్మవరం అనేది కాదు, నేను బయట ఎక్కడన్నా ఇవ్వండి. ధర్మవరంలో సూరి గారు చాలా రోజులుగా పనిచేసుకుంటున్నారు, ఆయన దాని మీదే పనిచేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ అన్నప్పటి నుంచి తనకే అనుకున్న మాట కూడా ఎవరైనా అనుకుంటారు. ఆయన స్థానంలో నేనుంటే ఇంకా ఎక్కువ బాధపడేవాడిని, ఎందుకంటే 5 సంవత్సరాలు ఆయన కూడా పనిచేశారు. పరిటాల శ్రీరామ్ గారు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించి పనిచేశారు. చిలకం మధుసూదన్ రెడ్డి గారు కూడా జనసేన టికెట్ ఆశించి 5 సంవత్సరాలు పనిచేశారు. వాళ్ళిద్దరు సర్దుకున్నారు. అయితే సూరి గారికి ఏంటంటే ఆయన కొద్దిగా అవమానంగా ఫీల్ అవుతున్నారు, వాస్తవం ఒప్పుకోవాలి, ఇక్కడ అవమానంగా ఫీల్ అవుతున్నారు. అయితే నాతో వారు మాట్లాడుతూ ఉన్నాం, కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను వారికి కలవాలి, ఎందుకంటే వారు బయటే ఉంటూ ఉన్నారు. వస్తే ఇటువైపు వస్తే నేను వచ్చి ఖచ్చితంగా కలిసి ఆయన సహకారం ఖచ్చితంగా కోరుతాను. ఆయన సహకారం ఇండైరెక్ట్గా ఇస్తూనే ఉన్నారు. సార్ సత్యకుమార్ గారు అంటే వెంకయ్య నాయుడు గారు గుర్తుకొస్తారు, వెంకయ్య నాయుడు గారు అంటే సత్యకుమార్ గారు గుర్తుకొస్తారు. సార్ అంత అనుబంధం ఇది, ఈ రోజుకి అనుబంధం అలాగే ఉందా సార్ మీ మధ్య? అలాగే కొనసాగుతుంది, ఎందుకంటే ఆయన నా గురువు గారు. ఆయన ఇవాళ నేను ఏదైతే ఉన్నానో అది ఆయన చలవని నేను నమ్ముతాను. ఎందుకంటే ఒక డైరెక్షన్ లేకుండా పోతున్న రోజుల్లో నాకు 21 ఏళ్ళు 22 ఏళ్ళ వయసులో ఆయన దగ్గరికి సహాయకుగా వెళ్ళే అవకాశం వచ్చింది. 2 సంవత్సరాల కోసం వెళ్ళడం ఆ 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాలు నా తల్లి చనిపోవడం, నా తల్లి కూడా చనిపోతే ఆయన తల్లి లేదు కదా, ఇప్పుడు పూర్తి సమయం ఇవ్వు అని చెప్పడం, అది 24 సంవత్సరాల పాటు అనుబంధం కొనసాగింది. ఈ క్రమంలో నాకు అనేక మంది పెద్దవాళ్ళతో కలిసే అవకాశం వచ్చింది. వాళ్ళు నేను ఏదైతే గొప్పగా చెప్పుకుంటున్నానో అవన్నీ ఆయన కారణంగా నాకు వచ్చినవే. అయితే నేను కష్టపడ్డాను. అది వారు కూడా ఇప్పుడు కూడా వారు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 60 మంది నా దగ్గర వైస్ ప్రెసిడెంట్గా స్టాఫ్ ఉన్నారు, సత్య ఒక్కడు చేయగలిగిన పని 60 మంది చేయలేకపోతున్నారని చెప్తుంటారు. అదేమి అతిశయోక్తి కాదు, ఆయన అంటుంటారు. ఆయన నోట్లోంచి ఎప్పుడు వచ్చే మాట ఇది. మీరు ఎప్పుడన్నా ఆయన కలిస్తే కూడా ఆ మాటే అంటారు. ఆయన ఒక సందర్భంలో సత్య వాకింగ్ ఎన్సైక్లోపీడియా అని వాడారు. అది నేను అంత అర్హత నాకు లేదు, అంత గౌరవానికి నేను నోచుకోను. కానీ అంత పెద్ద వ్యక్తి ఆ మాట అనడం అనేది చిన్న విషయం కాదు. అది రామోజీరావు గారు ఇట్లాంటి పెద్దలు ఉన్నప్పుడు అనుబంధం కొనసాగుతూ ఉంది. అయితే గతంలో లాగా 24 గంటలు నేను అంటి పెట్టుకొని ఉండేవాడిని. 24 గంటలు నేనే వెంకయ్యనాయుడు గారు అనేసరికి నేనే కనిపించేవాడిని. ఇప్పుడు నాకున్న రాజకీయ పరిస్థితుల ఒత్తిళ్ల దృష్ట్యా, నేను ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న దృష్ట్యా అప్పుడప్పుడు వారి గైడెన్స్ తీసుకుంటుంటాను, మాట్లాడుతుంటాను, అవకాశం ఉన్నప్పుడు కలుస్తుంటాను. కానీ ఆ 24 సంవత్సరాల అనుబంధం ఏ రకంగా కొనసాగిందో 24 గంటలు అంటి పెట్టుకుని, ఎందుకంటే నాకు వేరే ఇల్లు కూడా ఉండేది కాదు. నేను పూర్తి సమయం నాయుడు గారు కుటుంబ సభ్యుడిగా వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. నాకు వేరే ఇల్లు లేదు, నాకు వేరే ఇది ఉండేది కాదు. సో నేను బయటకు ఆయన ఉపరాష్ట్రపతి అయిన తర్వాత 6 నెలలకి రాజీనామా చేసి బయటకు వచ్చాను. దాని తర్వాత చాలా కలవడం ఉంటుంటుంది. ఈ మధ్యకాలంలో కాస్త నెలకు రోజు వెళ్ళి కలవడం, ఫోన్ మాత్రం 2-3 రోజులకు ఒకసారి మాట్లాడడం. నాకు ఏ చిన్న ఇది వచ్చినా కూడా నివృత్తి కోసం, అనుమానం వచ్చినా నివృత్తి కోసం చేస్తాను, లేదా గైడెన్స్ కోసం కూడా వారికి చేస్తూ ఉంటాను. వారు కూడా కాల్ చేసి ఏదైనా చూసినప్పుడు సచ్చా ఇది ఇలా చేసిండే గుర్తు, ఇలా చేయి, అది కాదు ఇలా చేయి, ఈ విషయంలో ఇలా స్పందించు అని కూడా చెప్తుంటారు. రాజకీయ పరంగా చేయరు వారు. ఈ రోజుకి ఒక డిస్కషన్ మదనపల్లి, ఆ రోజు పాలిటెక్నిక్ కళాశాలలో ఇక్కడే చదివాడు సత్యకుమార్ అనే ఆ రోజు విద్యార్థి, ఇక్కడే పాలిటెక్నిక్ కళాశాలలో చదివారు, ప్రభుత్వ
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల. అప్పుడు మీరేమో ఏబీవీపీ, ఏఎస్ఎఫ్ఐ చాలా చురుగ్గా ఉండింది. రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఒకటి. ఆ గొడవల్లో ఒక విద్యార్థి కూడా చనిపోయాడు. ఇక్కడ చదివిన సత్యకుమార్ ఈరోజు ఆ స్థాయికి వెళ్ళిపోయాడా అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంటుంది అనమాట. అసలు ఎలా సాధ్యమైంది ఇది? ఆ కళాశాల వెళ్ళడం నా అదృష్టం. ఎన్టీ రామారావు గారు పేద విద్యార్థుల కోసం తీసుకొచ్చిన మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజ్ అది. ఆ కాలేజ్ నేను చేరినప్పుడు నేనే మొదటి విద్యార్థిని. నాకు రాష్ట్రంలో 30 ర్యాంక్ వచ్చింది. ఆ కాలేజీలో చేరాను. ఆ కాలేజీలో చిన్న వయసులో అనేక మిత్రులు, రకరకాల ఇవి సైద్ధాంతికపరమైన ఈ సంస్థలతో పరిచయాలు, ఈ సైద్ధాంతిక వివాదాలు కలిగిన సంస్థలతో పోరాటాలు ఇవన్నీ కొనసాగాయి. విద్యార్థి ఉద్యమాలు నిర్మించుకుంటూ వచ్చాం. దీంట్లో పని చేసుకుంటాం. అయితే ఇది కూడా నాకు భవిష్యత్తుకు మాత్రం పునాది. మదనపల్లిలో పాలిటెక్నిక్ కళాశాల వేసి తర్వాత నేను ఎక్కడ చదివినా కూడా భవిష్యత్తుకు పునాది. అంటే టెండర్ ఏజ్లో అంటే తప్పుదారి పెడదోబట్టే వయసులో అక్కడికి పోవడం, అక్కడ అనేక మంది మిత్రులు, వాళ్ళతో సంబంధాలు, అక్కడ మదనపల్లి కూడా నేను అనేక ఇళ్లలో అక్క, బావ, అన్న, వదిన ఇట్లాంటి సంబంధాలు ఉన్నాయి నాకు. టౌన్లో కాలేజ్ చదివి, రెసిడెన్షియల్ కాలేజీలో చదివి అక్కడే వెళ్ళిపోకుండా ఇటువంటి వ్యక్తిగత సంబంధాలు కూడా మొత్తం తంబళ్ళపల్లి, మదనపల్లి ప్రాంతంలో ఏర్పడ్డాయి. అక్కడ నా దిశ మార్చే పని మదనపల్లి. కాబట్టి మదనపల్లి నేను ఎప్పుడు నా గుండెకి దగ్గరగా అయిన ఊరుగా నేను భావిస్తుంటాను. అక్కడి దాకా వెళ్ళడం అంటారా, అదే పునాది అక్కడే పడింది. ఆ పునాది కారణంగానే నాకు అక్కడ ఉండగానే వెంకయ్యనాయుడు గారితో పరిచయం కావడం, వారు నన్ను ఢిల్లీ తీసుకెళ్ళిన తర్వాత ఇవాళ ఏదైనా కొద్దిగా డ్రాఫ్టింగ్ చేయగలను, రాయగలను, నిరంతరం ఆర్టికల్స్ వస్తున్నాయి. ఆ మాటలు అనుకోండి, ఏదైనా కానివ్వండి. అంటే ఆయనలాగా వాక్చాతుర్యం నాకు అబ్బలేదు, ఆయనలాగా సమయపాలన నాకు అబ్బలేదు, ఆయనలాగా డిసిప్లిన్ రాత్రి 2 గంటలకు పడుకున్న పొద్దున్న 5:30కి లేచి కూర్చోవడం కానీ ఇటువంటి అబ్బలేవు. కానీ కొన్ని లక్షణాలు మాత్రం ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం గురించి ఒక నిమిషంలో వివరించండి సార్. చిన్న కుటుంబం అండి. నేను ఇక్కడే స్వగ్రామం, నా తల్లిగారిది ఇక్కడే గడేకల్ అనే గ్రామం, అక్కడ పుట్టాను. మన ఉరవకొండ నియోజకవర్గం వస్తుంది. తండ్రిది ప్రొద్దుటూరు. చిన్నప్పుడు ప్రొద్దుటూరు చదివాను. నాకు మా పెద్ద అక్కకి తండ్రి గారి పేరు నాగరాజరావు అండి. నాగరాజరావు సుబ్బారావు అంటారు, టైగర్ సుబ్బారావు అంటారు మా నాన్ని. మా అక్క సోని అని మా అక్క, తను బ్యాంక్ ఆఫీసర్గా ఉన్నారు. తను చిన్నప్పటి నుంచి బయట, నేను 4th క్లాస్లో ఉండగానే తన బీఎస్సీ అయిపోయి జాబ్ వచ్చింది బ్యాంక్ ఆఫీసర్గా. సో మొదటి పోస్టింగ్ అంత ఏజ్ గ్యాప్. నేను 4వ వాడిని. మా అక్కకి పెద్దానికి 4 ఏళ్ళు సమానం. ఆయన కూడా చనిపోయారు. అక్క కూడా చనిపోయారు, క్యాన్సర్. 4 మెంబర్స్ అందరు చనిపోయారు. ఇద్దరమే ఉన్నాము. క్యాన్సర్తో తల్లి తండ్రి చనిపోయారు. మా అక్క, మా అన్న కూడా చనిపోయారు. తో మా బావగారు ఉన్నారు, బెంగళూరులో ఉంటారు. ఆయన రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసరు. మా అన్న ఉంటారు, ప్రొద్దుటూరులో ఉంటారు. ఆయన మా అన్న పెద్దన్న పిల్లలు ఉన్నారు, చెన్నైలో. వాళ్ళు అక్కడక్కడ స్థిరపడి ఉన్నారు. ఇంజనీర్లుగా ఎంబీఏలు చేసేసి అట్లా వాళ్ళు ఏదో చిన్న వాళ్ళు చేసుకుంటున్నారు. చిన్న దీంట్లోనే ఉంటుంటారు. శివకుమార్ అని మా అన్న ఒక అన్న ఉన్నారు. మా అక్కకి నాకు అంత గ్యాప్ ఉండడం కారణంగా మా అక్క ఎక్కడికి వెళ్తే అక్కడ నేను చదువుకుంటాను. నాగర్ కర్నూలు వెళ్ళారు, కొద్దికాలం మహబూబ్నగర్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. దాని తర్వాత మా అక్క బెంగళూరుకి వెళ్ళిపోతే తను పెళ్ళయి బెంగళూరులో పోస్టింగ్ వస్తే నేను మళ్ళీ మా ప్రొద్దుటూరుకి వెళ్ళాను. అక్కడ 8th 10th చదివా. బళ్ళారిలో ఏదో పీజీ చదవడానికి వెళ్ళాను. అక్కడి నుంచి మళ్ళీ డిప్లొమా రాయడానికి వచ్చాను. డిప్లొమా తర్వాత మళ్ళీ పీజీ చదివాను. అప్పుడు ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీలో ఉంటూ పీజీ బీటెక్ ఏఎంఐ చేయడానికి వెళ్ళానండి బెంగళూరుకి. ఏఎంఐ చేస్తున్నప్పుడే వెంకయ్యనాయుడు గారితో పరిచయం వచ్చింది. ఏఎంఐ చేస్తూ అది కొన్ని అటెంప్ట్స్లో పూర్తి చేయాలి. సో నేను నా విద్యార్థి దాన్ని సెక్షన్ ఏ పూర్తి చేశాను. సెక్షన్ బిలో కొన్ని ఇది పీరియడ్ లోపల చేయాలి. బీటెక్ లాగా ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత చేయడానికి అట్లా లేదు. ఆ పీరియడ్ లోపల ఏఎంఐటీఈ అంటారు దాన్ని. యాక్చువల్గా నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిప్లొమా కాబట్టి ఏఎంఐ చేయడం పైన నాకు దీంట్లో నేను ఢిల్లీలో ఉండడము, ఢిల్లీ దానివల్ల చేయలేకపోయాను. కాదని ప్రైవేట్గా మళ్ళీ పీజీ చదివాను. తర్వాత ప్రైవేట్గానే ఎంబీఏ చేశాను. లా కూడా చేరాను. లా కూడా ఒకసారి పరీక్ష రాయడానికి వెళ్ళాను. అన్నీ బాగుంటే రాసేసేవాడినేమో. నేను పరీక్ష రాయడానికి వెళ్ళిన రోజే పరీక్షలు 2 రాశాను. ఈ లోపల పార్లమెంట్లో దాడి జరిగింది. దాంతో హడావిడి వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్లో ఉన్నారు. వెంకయ్యనాయుడు గారు సతీమణి ఫోన్ చేసి నువ్వు అక్కడ కూర్చుంటే ఇట్లా జరిగింది ఏంటి అంటే నేను అన్నీ వదిలేసి ఏదో నేను కాపాడుతానని కాదు, వెళ్ళిపోయాను అనమాట. 2003లో జరిగినప్పుడు. అది దాని తర్వాత లా కూడా అట్లే ఆగిపోయింది. లా పూర్తి చేయాలని కోరిక ఉంది కానీ సమయం దొరకట్లేదు పరీక్షలు రాయడానికి. పిహెచ్డి కూడా అట్లే లా డిస్కంటిన్యూ చేశాను. పిహెచ్డి కూడా అలాగే ఆగిపోయింది. అది నడుస్తూ ఉంది. పిహెచ్డి మీరు గ్రాడ్యుయేషన్ లేదు కదా మీకు? పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి నేను. మీరు డిప్లొమా తర్వాత చేయలేదు. మధురై కామరాజ్ యూనివర్సిటీలో పీజీ చేశానండి. ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను. డిగ్రీ అవసరం లేదు. మీకు 21 years దాటిన తర్వాత, అప్పట్లో మీకు సౌలభ్యం ఉందో లేదో, మీకు ఐడియా ఉందో లేదో, 21 years తర్వాత మీరు డైరెక్ట్గా ఈ డిప్లొమా క్వాలిఫికేషన్ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవచ్చు అనమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవడానికి పొలిటికల్ సైన్స్లో చేశాను. పొలిటికల్ సైన్స్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత చెన్నైలో నేను కొన్నాళ్ళు ఉన్నా. 2004లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంకయ్యనాయుడు గారు మకాం చెన్నైకి మార్చారు. అక్కడ ఉన్నప్పుడు
నేను ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చేశాను. హెచ్ఆర్లో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చేశాను. ఎంఐటి అని ఒక యూనివర్సిటీ ఉంటుంది, బాంబే బేస్డ్ అది. సౌత్ హ్యాంప్టన్ అఫిలియేషన్ ఉంటుంది, దానికి అసోసియేషన్ ఉంటుంది. దాంట్లో ఎగ్జిక్యూటివ్ ఈవినింగ్స్ వెళ్ళి ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చేశాను. వెంకయ్య గారితో చేస్తూ ఎంబీఏ చేశాను. అది కంప్లీట్ చేశాను. లా మాత్రం చేయలేదు. పిహెచ్డి చేరాను కానీ లేబర్ లాస్ మీద. తర్వాత నేను దాన్ని గీతం యూనివర్సిటీలో చేరాను, ఎన్రోల్ చేశాను, తర్వాత ఆపేశాను. అది చెయ్యాలి. అది ఏంది, అప్పుడు దాకా నాకు ఎలా ఉండేది, ఎంవిఎస్ మూర్తి గారు ఉన్నారు. ఎంవిఎస్ మూర్తి గారు ఉన్నప్పుడు సడన్గా వారు యాక్సిడెంట్లో చనిపోవడం, దాని తర్వాత నాకు ఇంట్రెస్టే పోయిందనమాట. ఆయన గైడ్కి చెప్తూ బెంగళూరులో గైడ్ని కూడా చెప్పున్నారు. సరే, అది అలాగే ఆగిపోయింది. బట్ డాక్టర్ సత్యకుమార్ అంటే నేను యాక్చువల్లీ పిహెచ్డీ చేయాలనుకుని సల్వా జుడుం మీద చేద్దాం అనుకున్నాను మొదట్లో. అంటే సల్వా జుడుం అని ఛత్తీస్గఢ్లో జరిగింది లేదు, దాని మీద అంటే నాకు కొత్త విషయాల మీద చేయాలనే ఆలోచన ఉంటుంది. దాని గురించి పోయాను. మళ్ళీ సరే, ఆ లోపలే లేబర్ కోడ్ తెచ్చారు నరేంద్ర మోడీ గారు. లేబర్ కోడ్ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ దీని మీదకి మనసు మళ్ళీంది, దీని మీదకి వచ్చాను. సల్వా జుడుం ఇది తగ్గిపోయింది అనమాట వాటికి, అందుకని దీని మీదకి వచ్చాను. సరే, భవిష్యత్తులో నేను కంప్లీట్ చేస్తాను పిహెచ్డీ. అది ఆ యూనివర్సిటీలు కాకపోయినా ఏదో యూనివర్సిటీలు మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే నిరంతరం చదువుకోవాలి, నేర్చుకోవాలి అని తపన ఉండేవాడిని. నాకు సాహిత్యాభిలాషిని నేను, అందుకని నేను ఆర్టికల్స్ నిరంతరం రాస్తూ ఉంటాను. దీంట్లో కూడా నాకు మైండ్ మీద చాలా ఒత్తిడి ఉంటుంది. ఇవాళ ఉన్నాను నేను, రాత్రికి నాకు విపరీతం ఒత్తిడి, ఎందుకంటే రేపు సాయంత్రం లోపల ఆర్టికల్ సత్యాకాలంగా పంపాలి నేను. అంటే సమకాలీన పరిస్థితులే, పెద్ద దాని మీద అవసరం లే, 4 పేపర్లు ముందర వేసుకొని కూర్చుంటే దాని మీద చేసి రాసేయచ్చు. కొద్దిగా రీసెర్చ్ అవసరం ఉంటుంది, 2 గంటల సమయం కూడా ఉంటుంది. కాబట్టి నిరంతరం నేర్చుకోవాలని తప్పన ఉన్నవాడిని. ఎందుకంటే నాకు తెలిసింది 1% తెలుసుకోవాల్సింది 1% కూడా కాదు. నీటి చుక్క, సముద్రంలో నీటి చుక్క అంతా తెలుసండి నాకు. సముద్రాన్ని రాజకీయాల్లోకి వచ్చేకి ఒక్కసారిగా ముగించేద్దాము. ధర్మవరంలో గట్టి పోటీ ఉంటుంది అంటున్నారు. సరే, గట్టి పోటీనా లేదనేది మీ అంతరాత్మకు తెలియాలి. గట్టి పోటీ ఉంటుంది అందనుకోండి. ఇక్కడ తీసుకుంటే ముదిగుబ్బ, తాడిమర్రి, బత్తలపల్లి, ధర్మవరం టౌన్ మున్సిపాలిటీ, ఈ 4లో ముదిగుబ్బ, తాడిమర్రి రెడ్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూటమికి బలము తక్కువ అంటున్నారు. ఎటొచ్చి తాడిమర్రి 50-50 ఉంటుంది. ధర్మవరమే వాళ్ళంతసేపు వాళ్ళ బలాన్ని చూపించుకోగలరు అని అంటున్నారు అనమాట. మరి ఈ పరిస్థితిలో మీరు ముదిగుబ్బ, తాడిమర్రి మీ ఆధిపత్యం ఎలా కొనసాగుతుంది? ఈ లెక్కలని తారుమారు అవుతాయి చూడండి మీరు. ఓకే, ఏ ముదిగుబ్బ గురించి వాళ్ళు మాట్లాడారో ఆ ముదిగుబ్బలో నాకు మెజార్టీ వస్తుంది. ఏ ముదిగుబ్బ గురించి మాట్లాడారో 11,000 మెజార్టీ వచ్చింది గతంలో. అదే ముదిగుబ్బలో ఈ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ సహకారంతో సత్యకుమార్కి మెజార్టీ వస్తుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు చూద్దరు, గెలవడం తథ్యం. ముదిగుబ్బలు కూడా మెజార్టీ వస్తుంది. ఇంకా మీరు ఈ లెక్కలన్నీ తాడిమర్రిలో ఏంటి, బత్తలపల్లి ఏంటి, ధర్మవరం రూరల్ ఏంటి, ధర్మవరం పట్టణంలో ఏంటి, ప్రజలందరూ ఒకే రకంగా ఆలోచిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వం నుంచి విముక్తి కోరుకుంటున్నారు. మీరు బీసీ నినాదంతోనే బరిలో ఉన్నారు అంటే అన్ని సామాజిక వర్గాల గురించి ఉన్నారు. నేను బీసీ నినాదం నేను ఏనాడు ఎత్తుకోలేదండి. కులం ఆధారంగా బీసీ నినాదంతో అశ్వత్థనారాయణ బరిలోకి దింపింది. తెలియదు నాకు అంత ఆయన గురించి. కాంగ్రెస్ పార్టీ ఒకటి పోటీలో కూడా ఉందనే విషయం కూడా తెలియదు అనుకోండి. బహుశా నాకు అంత రాజకీయ పరిణితి. అదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నాడో తెలియదు. అంతేలేదు, జాతీయ పార్టీనే 52 సీట్లు ఉన్నాయి కదా, నా 543 సీట్లకు గాను 10% లోపల సీట్లు ఉన్నాయి కాబట్టి జాతీయ పార్టీని నేను కాదని ఆ విషయంలో విభేదించను. దాంట్లో నేను పోదలుచుకోలేదు, విమర్శలు కూడా చేయదలుచుకోలేదు. కానీ బీసీ నినాదం తీసుకుని నేను ఎప్పుడు నేనుగా బీసీ నినాదం, నేను బీసీ బిడ్డనే. బీసీలు ఆ రకంగా ఆదరిస్తే నేను అన్ని వర్గాలు, నేను కులం ఆధారంగా నియోజకవర్గం పైన సత్యకుమార్ గారికి ఉన్న విజన్ ఏంటి? ఇక్కడ మీదగా నా ఓటర్ లిస్టులో సత్యకుమార్ యాదవ్ ఉంటుంది. యాదవ్ దాని ప్రకారం నేను యాదవ్ రాసుకోవడం కూడా నాకు అలవాట్లేదు. కానీ అది ఓటర్ లిస్టులో ఎప్పటి నుంచో నా ఓటు ఎన్రోల్ అయినప్పటి నుంచి అదే రకంగా ఉంది. నేను రాజకీయాలకు వస్తాను కూడా నాకు కులం ఉండేది. రకరకాలు చేస్తుంటారండి. ధర్మవరం ఏం కన్ఫ్యూజన్ లేదు. ఇవన్నీ ఫేక్ మాటలని తెలుసు, ప్రజలకి తెలుసు. ఒక బీసీ బిడ్డ వచ్చినాడు, బీసీ బిడ్డకు న్యాయం చేయాలని బహుశా వాళ్ళు భావిస్తుండొచ్చు. నేను వరకు బీసీ కార్డుగా కానీ దాన్ని వాడట్లేదు. బీసీగా నేనేం వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బీసీలు ఆదరిస్తే అది వేరే విషయం. నేను మాత్రం ధర్మవరం అభివృద్ధి ప్రాతిపదికనే మాట్లాడుతున్నాను. నేను ఎక్కడ అందుకని ఎవరైనా ఇదేంది వాళ్ళ వ్యక్తిగత విషయాలు, నేను ఎవరి వ్యక్తిగత విషయాలు మాట్లాడట్లేదు. జగన్మోహన్ రెడ్డిది మాట్లాడను, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే విషయాలు కూడా మాట్లాడను. నేను మాట్లాడుతున్నది ఎంతసేపు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను. ఏ రకంగా నేను వ్యవస్థ లోపాలు కూడా కాదు, అభివృద్ధి చేయాలనే విషయం మీద ఉన్నది. ధర్మవరాన్ని రూపురేఖలు మార్చాలా, ధర్మవరానికి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చేది చేనేత రంగం కారణంగా, దాన్ని మళ్ళీ ఆ పునర్వైభవాన్ని తీసుకురావాలా. మెగా క్లస్టర్ తీసుకొస్తాను, మెగా టెక్స్టైల్స్ పార్క్ ని మరి ఖచ్చితంగా చేయగలుగుతారు? ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా 5 ఏళ్లలో చేస్తాను. ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా తీసుకొస్తాను. ఎందుకంటే ఉద్యాన ఉత్పత్తులు ఎక్కువ ఇక్కడ.
అదేవిధంగా అంటే చేనేత రంగానికి అందాల్సిన ప్రతిదీ అందించే ప్రయత్నం. మాదిగ సమాజం కూడా అనేక సంవత్సరాలుగా వర్గీకరణ కోసం పోరాడుతుంది. మా నాయకుడు నరేంద్ర మోడీ గారు దానికి అనుకూలంగా స్పందించారు. ఏదైనా అంటే దాన్ని ఇక్కడ న్యాయం చేయి అంటే మీరు అన్నారు ఒక సమాజానికి కాదు అన్ని సమాజాల గురించి నేను ఆలోచిస్తున్నా. దాని దిశగా నేను ప్రయత్నం చేస్తున్నా. అందుకే మందకృష్ణ మాది గారు వచ్చి చెప్పారు. అదేవిధంగా వాల్మీకులకు సంబంధించిన సమస్య మీద వాళ్ళ ఆశయ సాధన ఏదైందో ఎస్టీ స్టేటస్ దాని గురించి కూడా నేను రాజకీయాల్లో రాకముందు నుంచే 2018 నుంచి మొదలుపెట్టాను. 2017లోనే యాత్ర తీస్తే యాత్రలో నేను కూడా పాల్గొన్నాను అప్పుడు. కాబట్టి వాళ్ళందరూ చూస్తున్నారు. నేను కులం ఆధారంగా చేయలేదు ఇవన్నీ. కులం కోసం తర్వాత భవిష్యత్తులో ఫలాన్ చోటు చేస్తాను ఆలోచనతో కూడా దూరాలోచనతో కాదు దురాలోచనతో కాదు, రెండింటికి సంబంధం లేకుండా నేను సేవ చేయాలనే దీంతో చేస్తాను. దూరాలోచన ఉంటుంది. దురాలోచన ఉండేవాడు సత్యకుమార్ లేనిలోనే సత్యం ఉంది కాబట్టి దురాలోచన చేసేవాడు. నాకు మరి నా తల్లిదండ్రులు ఎందుకు పెట్టారో కానీ సత్య అనే పేరు ముందే ఆ సత్యం ఎంతవరకు నిలబడుతుంది. సరే, కూటమి మేనిఫెస్టోని చంద్రబాబు గారు 6 సూత్రాలు 6 హామీలు అనేది కాకుండా కూటమి మేనిఫెస్టో కాకుండా ధర్మవరం నియోజకవర్గంలో సత్యకుమార్ గారి యొక్క మేనిఫెస్టో ఏంటి? మేనిఫెస్టో నేను ప్రజల ముందు పెట్టబోతున్నాను. రేపటి నుంచి కనెక్ట్ విత్ సత్య అని నేను అనేక సమస్యల మీద తెలుసుకున్నాను. కనెక్ట్ విత్ సత్య అని రేపటి నుంచి ఒక లాంచ్ చేయబోతున్నాం. ఒక నెంబర్ ఇస్తాం. ఇక్కడ నియోజకవర్గం ప్రజలు ఎవరైనా వాళ్ళ ప్రాంతంలో సమస్యల మీద వాట్సాప్ చేయొచ్చు. కేవలం వాట్సాపే ఉంటుంది. దాంట్లో వాట్సాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ సమస్యలు లేదా సూచనలు ఏవైనా చేయొచ్చు. అయితే నాకు మనసులో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను వాటిని చెప్పడం కాదు, ఉదాహరణకి చెప్తున్నాను. ధర్మవరంగా ఔటర్ రింగ్ రోడ్ తీసుకురావాలని నాకు కోరిక ఉంది. ట్రాఫిక్ కంజెషన్ తగ్గించాలా, ఔటర్ రింగ్ రోడ్ తీసుకురావాలని ఉంది. ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలని, తర్వాత అందరినీవ కాలువ విస్తరణ చేసి అందరినీవ కాలువ ద్వారా ప్రతి చెరువుని నింపాలని, దాని ద్వారా ప్రతి పొలానికి సాగునీరు అందించాలని. మీరు ఊరికి సాగునీరు అందరూ రాజకీయ నాయకులు అంటున్నారు. నేను దీంతో చెప్తున్నాను, ఏదో దార్శనికత విజన్తో చెప్తున్నాను. ఈ పనులు చేస్తున్నాను. ఓట్ల కోసం చెప్పట్లే, మంచి చేయడం కోసం చెప్తున్నా. ఓట్ల కోసం చెప్పేటట్లుంటే ఇంత రీసెర్చ్ చేసి ఇంత పని చేయాల్సిన అవసరం లేదు. వేగంగా నేను కూడా మాట్లాడేసి రేగాటిపల్లిలో చేనేత పార్క్ పెడతాను, లేదా జగన్మోహన్ రెడ్డి లాగా వచ్చేసి నేను అంతర్జాతీయ మార్కెటే తెలియనప్పుడు వాళ్ళు అంతర్జాతీయంగా వాళ్ళ సొమ్ములు దాచుకుంటున్నారు తప్పిస్తే అంతర్జాతీయ మార్కెట్ వీళ్ళకి ఎక్కడ కలిగిస్తున్నారు. అటువంటి అబద్ధాలు చెప్పే వ్యక్తిత్వం ఉన్నవాడిని కాదు నేను. ఒక వ్యక్తిత్వం ఉన్నవాడిని. అబద్ధాలు చెప్పి ఆ టైంకి ఏ సమయానికి అయ్యేది అన్నట్టుగా ఆ టైప్ మనిషిని కాదు. అక్కడికెక్కడ ఆ మాట చెప్పి వెళ్ళిపోయేవాడిని కాదు నేను. అందుకే మీరు అన్నారు కటౌట్ చిన్నదైనా నేను చేతల మనిషిని, మాటల మనిషిని కాదు. కటౌట్ చిన్నదే కానీ. సార్ ఫైనల్గా ఒకటే సార్, కాలాతీతం అయిపోయింది. ఫైనల్గా ఒకటే, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రతిరోజు ప్రజలను పలకరించేవారు. రేపు మీరు ఎమ్మెల్యే అయితే, ఒకవేళ గెలిచి ఎమ్మెల్యే అయితే మీరు కూడా అలాంటి కార్యక్రమం ఏమైనా చేయబోతున్నారు? ఒకరి కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు. నేను ప్రజల మధ్య ఉంటాను. ఎప్పుడో ఒక రోజు వచ్చిపోయేవాడికి గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే అవసరం కానీ, అది కబ్జాలు చేసుకునేవాడికి అవన్నీ అవసరం. వాళ్ళు పోతున్నదే దాని గురించి. ఎవరిని ధర్మవరంలో నియోజకవర్గంలో ఎవరిని పోయి ఇప్పుడు దిగి కింద మనం ఇద్దరం మామూలుగా వెళ్ళిపోయిన తర్వాత సత్యకుమార్ని గుర్తుపట్టరు, మిమ్మల్ని గుర్తుపట్టరు అనుకుందాం. ఎవరి దగ్గరికి వెళ్ళినా గుడ్ మార్నింగ్ అంటే అది చాలా భూత పదాలు వాడతారు దాని గురించి. అది బ్యాడ్ మార్నింగ్ అని చూస్తాడు. చూసిన తర్వాత సాయంత్రం గుడ్ ఆఫ్టర్నూన్కి వచ్చేసి దాన్ని డీటెయిల్స్ తీసుకుంటారు. అది గుడ్ ఈవినింగ్కి కబ్జా చేసుకుంటారు. అనేక మంది బాధితులు ఉన్నారు. అనేక మంది కోర్టుకు వెళ్ళి చెప్పుకోలేక కొన్ని 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో జనాలు ఉన్నారు ఇక్కడ. ఏ ఊళ్ళో చూసినా నేను చెప్పాను కదా, అరటి చెట్లకు అగ్గి పెట్టారు. ఎస్సీలకు సంబంధించిన మోటార్లు ఉంటే వాటిలో పూర్తి చేస్తారు వీటిని. ఊళ్ళల్లో వాటర్ ట్యాంకులు ఉంటే వాటర్ ట్యాంకును ఓపెన్ చేయనివ్వట్లేదు. చివరికి మొన్న వర్ధాపురం సూర్యగారి ఊర్లోనే వాటర్ ప్లాంట్ నడుస్తుంది. అంటే అన్ని ఊళ్ళల్లో వాటర్ ప్లాంట్లు మూసేశారంటే దానికి ఒక కారణం చెప్పారు వాళ్ళు, ఇక్కడ నడుస్తుంది అని. ఎందుకంటే మేము మా నాయకుడు బీజేపీలో ఉన్నాడు కదా, దానికి మేము మోడీ ఫోటో పెట్టి కాషాయం రంగు వేసాం, దాని కారణంగా దగ్గరికి రాలేదు, మిగతా అన్నింటినీ మూసేశారు. అంటే ప్రజల్ని ఎటువంటి రకంగా పీడిస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలా. 80 ఏళ్ళు వాళ్ళకి పెన్షన్లు తీసేస్తారండి. ఏమంటే ఫలానా ఆయనకు తెలుసు, ఫలానా ఆయన ఏమబ్బాయి అని మాట్లాడారు, పలకరించారు అందుకని పెన్షన్ తీసేస్తారు. వికలాంగులకు పెన్షన్ తీశారు. ఏ గ్రామానికి వెళ్ళినా 5-6 మంది పక్షవాతం బారిన పడిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు వెళ్ళడానికి చూసేది వెళ్తే ఖాళీ భూములు, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, డీకేటీ భూములు, వీటిని చూసుకొని రావడం తప్పిస్తే ప్రజల్ని చూసిన పాపాను పోలే. మీరు గ్రామాలకు వెళ్తే మీకు చాలా స్పష్టంగా విషయం తెలుస్తుంది. ఎలక్షన్ రిజల్ట్ అవుతుంది. ప్రధానంగా ఒక ప్రశ్న సార్ మర్చిపోయాను. వర్ధాపురం సూర్య గారు ఇప్పుడు ప్రచారంలోకి రావడం లేదండి, కానీ పరిటాల కుటుంబం మీకు మద్దతుగా నిలిచింది. మీ విజయం కోసము వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు. పరిటాల శ్రీరాము ప్రతిరోజు కృషి చేస్తున్నారు, ప్రచారంలో కలివిడిగా తిరుగుతున్నారు. మీదంతా బాగుంది. అయితే ఇక్కడ వర్ధాపురం సూర్య గారికి పరిటాల కుటుంబానికి చాలా గ్యాప్ ఉంది.
అంటే పరిటాల శ్రీరామ్ మీ వైపు ఉన్నారు కాబట్టి వర్ధాపురం సూర్య మీకు వ్యతిరేకంగా కేతిరెడ్డికి ఏమైనా మద్దతు పలికే అవకాశం ఉంటుందా? అటువంటి అవకాశం లేవు. ఇక్కడ పరిటాల శ్రీరామ్ కుటుంబం ఒకటి ఉంది, కానీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రధానంగా పరిటాల శ్రీరామ్ గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు, ధర్మవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్. సో అన్నీ ఆయన దీంట్లో నడుస్తాయి. కుటుంబము ఎలాగో కుటుంబం నుంచి నాకు ముందు నుంచి పరిచయాలు ఉన్నాయి. అయితే వారి మధ్య విభేదాలు వీటికి నా ప్రచారంలో ఎక్కడ అడ్డంకి కావట్లేదు, ఏ రకంగా ఇబ్బంది ఇంకా గెలవలేదు మీరు, ఇంకా ఎన్నికలు ఉన్నాయి, అప్పుడే సత్యకుమార్ గెలవబోతున్నారు, ఫైనాన్స్ మినిస్టర్ అంటున్నారు. పోర్టుఫోలియో కూడా ఖరారు అయిపోయిందా? లేదండి, వాళ్ళు ఉన్నారు. నేను ఆశావాదులుగా మనిషి ఆప్టిమిస్టిక్గా ఉండాలి, కానీ మరీ అంత ఆప్టిమిస్టిక్గా లేనండి. నేను ధర్మవరంలో పోటీ చేయాలా, ధర్మవరం తర్వాత ధర్మవరాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలా, ఏ మంత్రుల దగ్గర నుంచి ఏ పథకాలు తీసుకురావాలా, దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నా. అప్పుడే నా టీం దాని మీద పని కూడా చేస్తుంది. నేను గెలవడం అనేది ఎందుకు ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా అంటే, నేను ఏం చేయాలో కూడా ఇప్పుడే నేను ఆలోచిస్తున్నా. దానికోసం ఇప్పటి నుంచే అనేక మంత్రిత్వ శాఖల నుంచి వివరాలు తీసుకుంటాను. నాకు తెలిసిన అవగాహన ఉంది, ఇంకా మంత్రిత్వ శాఖల నుంచి అవగాహన. నేను మాట్లాడే మాట రేపు అబద్ధం కాకూడదు. ఎమ్మెల్యేగా గెలిస్తే జాతీయ స్థాయిలో మీకు ఎలాగో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆ పరిచయాలను బేస్ చేసుకుని ధర్మవరాన్ని మరింత అభివృద్ధి దిశగా ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఉన్నాయి. రాష్ట్రంలో కూడా రేపు 100% మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. సో నాకు జాతీయ స్థాయిలో పరిచయాలను, ఇక్కడ నేను కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉంటాను కాబట్టి ఇక్కడ కాబోయే మంత్రులు ఎవరున్నారు, ఎమ్మెల్యేగా ఉంటాను కాబట్టి ఇక్కడ మంత్రులు ఎవరైనా కూడా అందరితో పరిచయాలు ఉన్నాయి నాకు. ఏ పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఉన్నాయి. మా పార్టీ నుంచి కూడా ఒకరు ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రులు ఖచ్చితంగా ఉంటారు, వాళ్ళతో ఉంటుంది. జనసేన నుంచి ఉంటే అందరితో, పవన్ కళ్యాణ్ గారితో కూడా నాకు సంబంధాలు బాగున్నాయి. సో ఎవరు మంత్రులైనా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నయానో లేదా వేడుకొనో, భయానో లేదులేండి, ఓడుకొనో ఒకేలా గట్టిగా లేదా ఇవ్వాల్సిందే, భయానో ఉండాలని ఏం లేదులేండి. అది ప్రాస కోసం వాడుతున్నది తప్పిస్తే భయానో అని. ఒకేలా మా మంత్రి అనుకోండి, భయానైనా జాతీయ కార్యదర్శి అయ్యా నాకే ఇవ్వలేరా అని భయపెట్టి అడగగలను, అది కూడా చేయగలను. దానికి ఏం అభ్యంతరం. నేను అది ఆప్టిమిస్టిక్గా ఉంటున్నా, కానీ ఐ కాంట్ బి హైపోథెటికల్. నేను భవిష్యత్తును ఇప్పుడే నిర్ణయించుకుంటా ఉండలేను. నేను ప్రస్తుతం నా లక్ష్యం ఏంటంటే ధర్మవరం ఎమ్మెల్యేగా గెలవడం. ఈ గెలిచిన తర్వాత నేను ఏం మాట ఇచ్చానో ధర్మవరానికి నెరవేర్చుకోవడం. సరే గెలవడము తర్వాత మంత్రి కావడం భవిష్యత్తు నిర్ణయిస్తుంది. చివరిగా ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు కూటమి అభ్యర్థిగా సత్యకుమార్ గారు ఇచ్చే సందేశం ఏంటి? సందేశం ఏం లేదు, ధర్మవరం మంచి జరగాలి, ధర్మవరం గత వైభవాన్ని వైభవం ఏది ఉందో దాన్ని మళ్ళీ పునఃసాధించుకోవాల్సిన అవసరం ఉంది. ధర్మవరం రూపురేఖలు మారిపోతున్నాయి. నేను మీ అందరికీ తెలియజేస్తున్న ఒక మార్పు ధర్మవరంలో రావాల్సింది. అది రాజకీయపరమైన మార్పు కావచ్చు, అభివృద్ధి పరంగా మార్పు కావచ్చు, సంక్షేమ పరంగా జరిగే మార్పైనా కావచ్చు. అయితే ఈ మార్పు మాత్రం 100% జరగబోతుంది. ఈ మార్పులో నేను మీ వెంట ఉంటూ, ఈ మార్పులో నేను ముందు ఉంటాను, మీరు నా వెనక ఉండండి. ఈ మార్పులో మీరందరూ భాగస్వాములు కావండి. మార్పు తెచ్చి చూపిస్తాను, అభివృద్ధి చేసి చూపిస్తాను, సంక్షేమ ఫలాలు అందరికీ అందిస్తాను. శాంతి నెలకొనేలాగా, భయాందోళన మధ్య కాకుండా శాంతి నెలకొనే పరిస్థితులు ధర్మవరంలో తీసుకొస్తాను. అందుకే నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, మిమ్మల్ని నన్ను ఆశీర్వదించండి, నేను మీ రుణం తీర్చుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్టుగా ఏదైతే హామీ ఇచ్చారో ఆ సత్యకుమార్లోని సత్యం నిలబడాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. ధర్మవరంలో ధర్మం ఉంది, సత్యకుమార్లో సత్యం ఉంది. ఇది ధర్మవరంలో ధర్మం ఉంది, సత్యకుమార్లో సత్యం ఉంది అంటున్నారు. మరి చూద్దాం, అంటే మే 13 పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ ఉంది కదా, కౌంటింగ్ రోజున చూద్దాం ధర్మవరంలో ధర్మం, సత్యకుమార్లో సత్యం గెలుస్తుందా లేదా అనేది చూడాలంటే జూన్ 4 వరకు మనం వెయిట్ చూద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ఓకే, నమస్తే అండి. నమస్కారం నారాజు గారు, ధన్యవాదాలు మీకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.